ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ ఆధ్యాత్మికములో అడుగులు పరుగులు నేర్పుతున్నటువంటి గురువు గారు ఎమ్మెల్యన్ గారి దంపతులకు నా నమస్సుమాంజసులు సాయిరాం తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు సత్యం శివం సుందరం 3వ భాగంలో చదవటానికి అవకాశం కల్పించారు. నిజానికి ఇది అవకాశమే. ఇది చదవటం అందరి ముందు నేర్పారు మన గురువు గారు. ఇది అదృష్టంగా భావిస్తూ మొదలు పెడుతున్నాను. నిన్న మత్స్వసనమ్మ సాయిరాం గారు చెప్పిన దాంట్లో ధర్మ సంస్థాపన మహోద్యమం విద్యా సంస్థల స్థాయిలోనే ప్రారంభించవలనని బాబా సంకల్పము. యదా యదా హి ధర్మస్య లో చెప్పినట్లుగా ఈ ధర్మానికి గ్లాని ఈ రోజులలో విద్యాస్థాయి నుంచే గ్లాని సంభవిస్తోంది అని స్వామి సర్వజ్ఞులు అవటం వల్ల ఇక్కడ ఆ ధర్మ సంస్థాపన విద్యాలయాల్లోనే మొదలవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పము ఆయన పెట్టుకొని లక్షలాది మంది విద్యా సంస్థల్లో చదువు పూర్తి చేసుకునే నూతన జీవితం పదములోనికి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు అటువంటి వారిలో ధర్మరూపమైనటువంటి క్రమశిక్షణ, పెద్దల ఎడల, భగవంతుని ఎడల గౌరవ మర్యాదలు, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ధర్మమునకు సంబంధించినవే. విద్యార్థులలో వాటిని అక్కడి నుంచే పునరుద్ధరించాలి. అందుచేత విద్యార్థి దశలోనే సంస్కరించడం అత్యవసరము అనేటువంటి ముఖ్యమైనటువంటి సందేశాన్ని చెప్పారు. అలాగే విద్యలో గురువుకు, శిష్యునకు, విద్యకు మూడిటికి ఉన్నటువంటి అనుసంధానం చెప్పారు. ఏమిటంటే విద్య అనేది గురు శిష్యుల మధ్య ఒక అనుభవం. ఈ పదం మనకు కొత్తగా ఉన్నది. విద్య అనేది ఒక అనుభవం గురు శిష్యుల మధ్య. ఇద్దరు భాగస్వాములే. అందుచేత గురు శిష్యుల మధ్య ఎటువంటి అభిప్రాయములు, భేదములు ఉండరాదు. అసలు గురు శిష్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం. అవి ఉండకూడదు అంటున్నారు. గురువు గారు అంటే భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అంతేగాని క్రోధం కూడా చూస్తున్నాం ఈ రోజుల్లో. క్రోధము కూడా మితిమీరిపోయినటువంటి క్రోధము చూస్తున్నాం విద్యార్థుల్లో, గురువుల ఎడల. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను సహనాభావతు అని అడిగిన తర్వాత నేను ఒక బ్యూటిఫుల్ కొటేషన్ పెట్టాను. నేను జస్ట్ ఐ విల్ రికలెక్ట్ ఇట్. సహనాభవతు అంటే మనం అందరము కలిసి ఉందాము. సహను భునక్తు అంటే మనందరము కలిసి పెరుగుదాము. సహవీర్యం కరవావహై అంటే మనం అందరం కలిసి జీవిద్దాం. అవును సార్. ఇది నేను పిల్లలతో, బాల వికాస్ పిల్లలతో గుండ్రంగా నుంచోబెట్టి పాట కూడా పాడించి కొద్దిగా తెలిసినంత వరకు పిల్లలకి చెప్పడం కూడా జరిగింది సాయిరాం. కిందసారి గురువు పూర్ణిమ రోజున అన్నమాట సార్. ఈ వేదాధ్య విద్య అనేది ఒక అనుభవం అంటున్నారు స్వామి. గురు శిష్యుల మధ్య అనుభవం. క్రోధములు, అభిప్రాయ భేదాలు ఉండకూడదు గురు శిష్యుల మధ్య. అట్లా గనక ఉంటేట విద్యాదాత, విద్యాగ్రహీత వారితో పాటు విద్య కూడా అపవిత్రమవుతుంది. విద్య అపవిత్రం ఎలా అవుతుంది అంటే ఉన్నత విద్య చదివి కూడా తప్పు మార్గంలో ప్రవేశించేటువంటి పరిశీలిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి విద్య కూడా అపవిత్రమైనట్టే. కూడా ఈ టెక్నికల్ విద్య కూడా అపవిత్రమైంది అంటే టెక్నికల్ విద్యని దురాగతాలకు ఉపయోగిస్తున్నారంటే మరి విద్య కూడా అపవిత్రమైనట్లే. దాన్ని బోధించిన వాళ్ళు అపవిత్రమే, గ్రహించిన వాళ్ళు ఈ మూడు కూడా అపవిత్రము. కాబట్టి
విద్య కూడా అపవిత్రం అవుతుంది. ఈ గురువు హెచ్చరించుట సాంప్రదాయము. నేటి విద్యార్థులు ఉపాధ్యాయులనే భయపెట్టుచున్నారు. ఉపాధ్యాయులు తమ ధనాదాయమునే లెక్కించుకొనుచు పాఠములు బోధించుట అను వారి విద్యుక్త ధర్మమును విస్మరించుచున్నారు. సమాజము పట్ల వారి బాధ్యతను, సమాజము వారి పట్ల చూపవలసిన గౌరవమును, అట్టి గౌరవము వారి హక్కు అనియు దానిని పాత్రతతో నిలబెట్టుకొనవలెననియు గుర్తించకున్నారు. 100కి 100 పాళ్ళు కూడా ఈనాటి పరిస్థితులను స్వామి చూపిస్తూ దాని గురించి వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. మరి ఉపాధ్యాయుల్ని బయటపెట్టాలంటే గత కొద్ది రోజుల క్రితమే ఉపాధ్యాయుడిని మెడపై ఘాటు చేసి చంపివేసినటువంటి దురాగతం కూడా జరిగింది. మరి దానికి కారణం కూడా ఉపాధ్యాయులు చేసేటువంటి అధర్మమైనటువంటి నడత కూడా చెప్తున్నారు. వీరు ధనాదాయాన్ని లెక్కించుకుంటున్నారు, పాఠాలు బోధించడం అనేది విద్యుత్ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. సమాజం పట్ల వారి బాధ్యత, అతి ముఖ్యమైన బాధ్యతని, సమాజాన్ని నిర్మించవలసినటువంటి నిర్మించేటువంటి అవకాశము కలిగించేటువంటి వృత్తి అయినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో తన ఉద్యోగ ధర్మము లేదు, సమాజము పట్ల బాధ్యత లేదు. అలాగే సమాజము వారి పట్ల చూపవలసిన గౌరవమును, సమాజమును నుండి గౌరవము పొందేటువంటి పరిస్థితుల్లో కూడా నేటి ఉపాధ్యాయ వర్గము లేదు అని చెప్పుకోవడానికి వెనకాడవలసినటువంటి అగత్యం లేదు, గట్టిగా చెప్పవలసిందే. అయితే పర్సంటేజ్ అనేది కొంత ఉంటుంది, అది చెడు పర్సెంట్ పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి గౌరవము, అట్టి గౌరవము వారి హక్కు అని, సమాజ నిర్మాణం అనేది హక్కు, దానిని పాత్రతతో నిలబెట్టుకొనవలనని గుర్తించవలసింది వారు గుర్తించలేకున్నారు. దాని వలన ఇలా జరుగుతున్నది. నిజానికి కొంచెం ఉపాధ్యాయుని అవటం వల్ల కొద్దిగా ఎక్కువ మాట్లాడతానేమో సమయం, కానీ నేను సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా కొద్ది సీనియర్ ఉపాధ్యాయుడిగా పిలిచినప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు సమాజాన్ని బాగు చేయాలంటే చిన్న క్లాసుల నుంచి కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెద్ద అవకాశము, చిన్న తరగతులు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు పెద్ద అవకాశము. దీన్ని ఉపయోగించుకుంటే మనం సమాజాన్ని పునర్నిర్మించగలము అనేటువంటి ధైర్యం ఉంటుంది. ధైర్యమే కాదు, ఖచ్చితమైనటువంటి నిర్ణయం కూడా. దాన్ని విస్మరించడం వలన ఈ ప్రమాదం జరుగుతుంది. ఉపనిషత్ కాలమందు అధ్యయనము పూర్తి అయిన పిదప విద్యార్థిని ఇంటికి పంపుచు సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ అని గురువు బోధించుచుండెను. ఈ 4 కూడా పిల్లర్స్ అన్నమాట. ఒక శుభప్రదమైనటువంటి సమాజం తయారవ్వాలంటే ఈ 4 పిల్లర్లు కూడా సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, సత్యం మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అలాగే పెద్దలను గౌరవించాలి. ఇలాంటివన్నీ కూడా చెప్పి బోధించి పంపించేవారు ఉపనిషత్కాలమునందు విద్యార్థికి. అయితే ఈనాడు 2 తరముల మధ్య ఉన్న అంతరము దృష్ట్యా తల్లిదండ్రులను అభివృద్ధి నిరోధకులుగా పరిగణించి పరిహసించుట పరిపాటైనది. పిల్లల్లో మరి ఒక రకంగా అజ్ఞానము, తెలియకపోవటం వల్లనే ఆ తల్లిదండ్రులను కూడా పరిహసించేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పెరుగుతున్నారు. అంటే అది పిల్లల్లో ఉన్నటువంటి ఒక అజ్ఞానము, అమాయకత్వం ద్వారా, అజ్ఞానం ద్వారా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ కొంతమందికి తెలిసే ఉండొచ్చు అండి, పెద్దవాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని, స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు తండ్రిని మా బాబురావు అనేటువంటి మాట వాడేవారు. తర్వాత అదృష్టవశాత్తు ఆ మాట పోయింది. ఇప్పుడు అలా పరిహసించడం తప్పు అనేది కొంతకాలం అయిన తర్వాత మా నాన్న ఇలా చెప్పాడు నిజము అని ఒక 45-50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా గుర్తిస్తాటండి. తన తండ్రి చెప్పింది, తన తల్లి చెప్పింది మంచిదని అప్పుడు తన తల్లిని మోడల్గా తీసుకుంటారట. ఆ వయసు వచ్చేటప్పటికి అప్పటికి మనకి చేయవలసిన టైం జారిపోతుంది, కనుక ఉపయోగం ఉండదు. అందుకని పూర్వులను మూఢ విశ్వాసములకు ప్రతినిధులనుచు వారిని హేళన చేసేదరో
పూర్వం వాళ్ళకి ఏమీ తెలియదు, మన పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు, అంతా మనం లేటెస్ట్గా ఉన్నాం, తెలుసుకుంటున్నాం అనేటువంటి ఒక మూఢత్వంలో ఉండిపోతారు. పాత వాళ్ళది మూఢ విశ్వాసములు అంటారు పెద్దవాళ్ళవి. ఇక అది విద్యార్థుల విషయంలో. ఇక ఉపాధ్యాయుడని మరింత చులకన చేసేదరు. ఉపాధ్యాయుడు అంటే విలువ లేకుండా ఉన్నది నిజానికి. దీనికి కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లుగా ఉపాధ్యాయుల్లో మరి విలువ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక ఒకసారి చెప్తే ఒక బ్రిటిష్ రాణి గారు మన ఒక స్కూలుకి విజిట్కి వస్తానని చెప్పంటే అక్కడ ఆచార్యులు వారు, అమ్మ మీరు రావచ్చు కానీ నేను టర్బైన్ మాత్రం తీయను, అది కండిషన్ అయితే మీరు రావచ్చు అని చెప్పంటే ఆ విశాల హృదయం గల ఆవిడ అలాగేనండి అని చెప్పింది. ఆవిడకి అర్థం కాలేదు ఎందుకు అన్నదో. అయితే ఆవిడ ఈయన యొక్క కండిషన్ అంగీకరించి వచ్చిన తర్వాత ఆవిడ వ్యక్తిగతంగా ఆయన్ని ఎందుకు ఇలా అని అడిగారు అంటే, అమ్మా ఈ క్లాసులో నేను ఉన్నంత వరకు నేనే వాళ్ళకి ఏది చెప్తే అది వేదం కింద స్వీకరిస్తారు, నా మీద మరొక అధికారి ఉన్నది అన్నప్పుడు నా విలువ సగం తగ్గిపోతుంది, అంతే తప్ప మిమ్మల్ని అగౌరవపరచడం కాదు అని చెప్పడం జరిగిందని విషయాన్ని పెద్దలు మనకు చెప్పంగా విన్నామండి. అంతటి విలువైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయుడిని చులకన చేసేస్తున్నారు. అలాగే లంచం ఇచ్చి కానీ భయపెట్టి కానీ కుటిల మార్గమున మార్కులు వేయించుకొని పరీక్షలందు ఉత్తీర్ణులై డిగ్రీలను సంపాదించుకొనవచ్చునని వారి అభిప్రాయము. ఇటువంటి అభిప్రాయం కలిగింది ఉపాధ్యాయుల మీద. ఇది తప్పుదారి పట్టుచున్న విద్యార్థులను వెనుకటి మంచి దారిలో పెట్టవలనని బాబా సంకల్పము. భవిష్యత్తులో వారెదుర్కొనబోవు విపత్తును వారి ద్వారా భారతదేశమునకే కాకుండా తదితర దేశములకు కూడా సంభవించు హానిని గురించి వారిని హెచ్చరించవలెను. ప్రపంచమంతటా విద్యార్థులలో అరాచక చర్యలు వ్యాపించుచున్నవి. వారిలోని అంతర్గతమైన అశాంతికి ఇది బాహ్య చిహ్నము. వారు పెరుగుచున్న వాతావరణము, తల్లిదండ్రులు, పెద్దలు, ప్రభుత్వము, వారి కొరకు సిద్ధము చేసిన జీవితము వంచన సంకుచిత్వములతో కలుషితమై ఉన్నది. ఇక్కడ కలుషితమైనటువంటివి మరి తల్లిదండ్రుల భావాలు, పెద్దలు, ప్రభుత్వం అందరూ కూడా కలుషితమైనటువంటి భావాలతో ఉన్నారు ఈ విద్యా విషయంలో. దానివల్ల ఒక అంతర్గతమైనటువంటి అశాంతి విద్యార్థుల్లో ప్రబలుతోంది. కాబట్టి విద్యార్థులలో అశాంతికి ఏది కారణమో దానిని తెలుసుకొని ఆ అశాంతిని తొలగించినట్లయితే భారతదేశం భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అది పిల్లలకు సంబంధించిందిలే అనుకున్నా చాలా ప్రమాదం అవుతుందని చెప్పి స్వామి భవిష్యత్తులో వచ్చేటువంటి విపత్తును గుర్తించారు. అందుకోసమే విద్య పైన స్వామి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటిది. ప్రచారము కన్నా ఆచరణ ఉత్తమమైనది. ఆచరణకు మించిన ప్రచారమే లేదు. ప్రచారం చేస్తే మాటలతోటే ఉంటుంది. ఆచరించినప్పుడు ప్రచారము లేకపోయినా ఆచరణను గమనించి ఇతరులు అదే దారిలో ఆచరించడం జరుగుతుంది. ఇదే మన స్వామి చెప్పినటువంటి చేయించుతున్నటువంటి మార్గమే ఇది. నేటి పెద్దలు చెప్పునదొకటి, చేయునదొకటి. ఈనాటి యువతరము దుస్థితికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము బాధ్యులు. ఆదర్శము లేని విద్యను, దైవమునకు దూరమైన నిస్సారమైన విద్యను నేటి విద్యాలయములు యువతీ యువకులకు అందించుచున్నవి. ఇది పాఠ్య పుస్తకాలు గమనించిన, లేదా విద్యా విధానం గమనించిన, ఒక్క పాఠ్య పుస్తకంలో ఒక గౌరవమైనటువంటి మన యొక్క పూర్వులు ఎందరో ఉన్నారు. ఒక్కరి చరిత్ర కూడా ఈనాడు టెక్స్ట్ పుస్తకాల్లో కనపడటం లేదు. ఒకవేళ మాట్లాడితే కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఆధ్యాత్మికం గురించి మాట్లాడటానికి వీల్లేదు పాఠశాలలో. అది తప్పుగా భావించేటువంటి దురభిప్రాయంతో ఉన్నారు. ఇది ఒక దుస్థితి. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఇప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర కన్నా కూడా పాఠశాలలోనే పిల్లలు ఎక్కువసేపు ఉంటున్నారు. మరి అటువంటి ఎక్కువసేపు గడుపుతున్నటువంటి చోట్లో ఆ ఉపాధ్యాయులు కూడా మరి అందించలేకపోతే అది వారు బాధ్యత వహించవలసిందే.
అలాగే సమాజము కూడాను నాకెందుకులే, నా పిల్లవాడు కాదు కదా అనుకున్నట్లుగా ఈ ఆదర్శము లేని విద్య అవుతోంది పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో. ఇది దైవానికి అసలు మరీ దూరం అయిపోతుంది. ఒక విద్యార్థిగా ఒక ఆ ఒక గుడిలోకి వెళ్ళటానికి తానేదో తప్పు చేస్తున్నానేమో, లేకపోతే మిగతా వాళ్ళు చూసి నవ్వుతారేమో అనుకునేటువంటి విద్యా సమాజం, విద్యార్థుల సమాజంలో కూడా ఉన్నది. భగవదావతారము ఇది చేయగలదు, అది చేయలేదు అని నిర్ణయించు అధికారం ఎవరికీ లేదు. ఏదైనా చేయగలదు అవతారము అని బాబా పలికారు. భగవద్ అవతారము ఇది చేయగలదు, అది చేయలేదు, ఏది అన్ని కూడా సర్వసమర్థుడైనటువంటి భగవానునికి సాధ్యము కానిదేమీ లేదు. మనం అది మాటలు మాట్లాడటానికి వీల్లేదు. శ్రీకృష్ణుడు తాను అవతరించిన ప్రయోజనమును సత్వరముగా సాధించుటకు రథసారథ్యము వహించెను. సత్వరముగా సాధించుటకు అనేటువంటి పదములో ఆనాడు కృష్ణ భగవానుడు అర్జునునికి రథసారథిగా లేకపోయినట్లయితే మరొకరు ఎవరైనా రథసారథిగా ఉన్నప్పుడు ఈ అర్జునులో కలిగినటువంటి మోహము వలన దాన్ని పోగొట్టేటువంటి కృష్ణ భగవానుడు గానక రథసారథి కాకుండా ఉన్నట్లయితే పరిస్థితి మరొక మాదిరిగా ఉండేది. కానీ భగవానుడు ఏం చేశాడు, అక్కడ ప్రయోజనాన్ని సత్వరముగా సాధించడానికి తానే రథసారథ్యాన్ని వహించారు అనేటువంటిది మనకి అనిపిస్తుంది. శ్రీరాముడు బంగారు లేడిని వెంట తరుముతూ పోవుటకు కారణము అది మాయా హరిణమని తెలియకపోవుట కాదు. ఆయనకి తెలియకపోలేదు, అది మాయా లేడిని తెలవకపో ఆయన దాని వెంట పడలేదు, తెలుసు. కానీ ఏమిటంటే సత్వరముగా తాను రావణుని సంహరించవలసినటువంటి కాలం సమీపిస్తోంది కనుక అది మాయాహరిణం అని తెలిసినప్పటికీ కూడా సామాన్య మానవుడిగా శ్రీరాముడు ఆ లేడి వెంట వెళ్ళడం జరిగింది అంటున్నారు స్వామి. రావణ సంహారమునకు ఇది నాంది అని తెలియట చేత, అది ఇక్కడి నుంచి మొదలవుతుంది రావణ సంహారం అని రాముడికి తెలిసే అది మాయా లేడి అయినప్పటికీ కూడా దాని వెంట వెళ్ళటము అని చెప్తున్నారు స్వామి. నేను కాలేజీ ప్రారంభించుటకు అడ్డమేమి ఉండును? పుష్పము తన సహజ పరిమళమును మారుతమునకు అందించుటను ఎవరు నిరోధించగలరు? బోధయే నా సంకల్పము. మానవుడు తన సహజ దివ్యత్వమును తెలుసుకున్నట్లు చేయుటకు అవసరమైన అన్ని మార్గములు అవలంబించదను. బాల వికాస్ దగ్గర నుంచి, కాలేజీలు స్థాపించడం దగ్గర నుంచి, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి కాలేజీ కోసం అనంతపురంలో అంకురార్పణ చేయటం దగ్గర నుంచి కూడా అన్ని మార్గములు అనడంలో అది దీని ద్వారా ఎన్ని మార్గముల ద్వారా ప్రతి మనిషిలోనూ కలిగినటువంటి సహజ దివ్యత్వమును తెలుసుకునేటట్లు చేయుటయే తన యొక్క ప్రయత్నం అని స్వామి చెప్తున్నారు. తమసోమ జ్యోతిర్గమయ అని మీరు ప్రార్థించుతుందరు కదా అనేదారు బాబా. అయ్యా తమస్సులో ఉన్నాము, మాకు వెలుగు చూపించండి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఆ తమస్సును పోగొట్టడానికే ఈ స్వామి ఈ విద్యా విధానాన్ని తన అవలంబించడం జరిగింది, చేసి చూపించారు. మొట్టమొదట స్త్రీ విద్యను సంస్కరించవలెనని బాబా ఉద్దేశ్యము. అందులకే ధర్మవాహినిలో బాబా ఈ విధముగా వ్రాసిరి: జాతి యొక్క ఔన్నత్యము, సుస్థిరత స్త్రీల యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి మీద ఆధారపడి ఉండును. ప్రతి ఒక్క మాట వాక్యము ఒక వేదం వాక్యం అండి. జాతి యొక్క ఔన్నత్యము, సుస్థిరత కలకాలము ఈ సుస్థిరత నిలబడాలంటే స్త్రీల యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి ఉండాలంటున్నారు. నేడు సమాజములో ప్రబలుచున్న అన్యాయ, అధర్మ, అక్రమ, అనాచారములకు కారణము తల్లుల పెంపకములోని లోపమే. అయితే ఇక్కడ దానికి చెప్తున్నారు ఎందుకని ఈ తల్లుల పెంపకంలో ఈ లోపం జరుగుతుందో కూడా చెప్తూ, దానికి కారణము వారి అశ్రద్ధ కావచ్చును, లేదా వారి అజ్ఞానము కావచ్చును, లేదా పిల్లలతో సదాలోచన, సత్ప్రవర్తన పెంపొందించు బాధ్యతను పురుషులు స్త్రీలకిచ్చి ఉండరు. నేను గమనించిన దాంట్లో ఇప్పుడు సంవత్సరంలో 2-3 సార్లు ఈ 19వ తారీఖు మహిళా దినోత్సవాలు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలకి మన మందిరాల్లో
శ్రీమంతం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. ఆ చిన్న పిల్లలు వాళ్ళని చూసినప్పుడు వీరు పిల్లల్ని ఎలా పెంచాలో తగినంత ఆ విజ్ఞానము వారిలో లోపించుతోంది అని అనిపిస్తుంది. అయితే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఆ మన మన సమితులు ప్రారంభించడం జరిగిందంటే ఎంత అద్భుతం అంటే అందరికీ తెలిసిందే. కానీ మరొకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెకప్ ఒక నెల ఒక రోజు ఇస్తారండి. ఆ ఇచ్చినప్పుడు మన వారిని ఏం చేశారంటే సమితుల వారు అక్కడికి వెళ్ళి వారికి భోజన సదుపాయం కల్పించండి అన్నారు. అయితే ఇంకొక దానికి జోడించి ఆ భోజన సదుపాయము చేసిన తర్వాత అక్కడ భోజనం పెట్టడంలోనే మన బాధ్యత అయిపోదు అని ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. అయితే మన సంస్థ వారు దాని ద్వారా వారితో ఏదో మాట్లాడాలి, ఆ గర్భిణీ స్త్రీలతో ఏదో మాట్లాడాలి. అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది తప్ప మనం భోజనం పెట్టి యువతలకు వచ్చేస్తే కాదు. సుమారుగా 7 నెలల పాటు మనం వారితోటి ఆ ఆసుపత్రిలో కలవటం జరుగుతుంది. ఒక్క గంట సేపు కనుక మనం ఆ బాధ్యత, అమ్మ మీరు పుట్టేటువంటి బిడ్డ నీకే మాత్రం కాదు, భారత జననికి కూడా పుత్రులే, వీరు కూడా మరి దేశానికి కావలసినటువంటి పౌరుల్ని మీరు అందిస్తున్నారు. ఇది తల్లికి ఉన్నటువంటి ఇది గౌరవము, పిల్లల్ని ఇలా పెంచాలి అని చెప్పి స్వామి మనకు చెప్పినటువంటి వాటిని సమయాన్ని బట్టి ఒక 7 నెలలు కనుక ఆ గర్భిణీ స్త్రీతో కనుక మాట్లాడినట్లయితే దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో మనకి గర్భస్థమైనటువంటి శిశువు అభిమన్యుడు, తర్వాత ఏమో ఆయన ఇంకొక ఆయన అభిమన్యుడు గర్భంలో భక్త ప్రహ్లాదుడు, ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటూ కనుక 7 నెలలు కనుక వారికి చెప్పినట్లయితే దాని యొక్క మార్పు చాలా గొప్పగా ఉంటుందండి. అది నా యొక్క ఉద్దేశం. ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించండి. తర్వాత ఔన్నత్యం అంతా కూడా స్త్రీల యొక్క స్త్రీల తల్లుల పెంపకంలోనే ఉందంటూ మరి పాపం ఆ తల్లులకు కూడా వారికి తెలియకపోవచ్చు, సదా వారు విని ఉండకపోవచ్చు, సమాజం ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం వల్ల కూడా కావచ్చు అని చెప్పి స్వామి చెప్తున్నారు. కాబట్టి పిల్లల్లో సదాలోచన సత్ప్రవర్తన పెంపొందేటువంటి బాధ్యత పురుషులు స్త్రీలకు ఇచ్చి ఉండకపోవచ్చు. సరే, జరిగినది ఏదో జరిగిపోయినది అంటున్నారు స్వామి. భావితరముల వారి శ్రేయస్సు దృష్ట్యా ఎకనైనను స్త్రీలను ఆదర్శమైన మాతృమూర్తులుగా రూపొందించు విద్యను వారికి అందించుట అత్యవసరము. అయితే ఎక్కడ అందించాలి? ఇది కాలేజీల్లో వీలవుతుందా, కుటుంబంలో వీలవుతుందా, ఎటువంటి సందర్భాల్లో బోధించవచ్చు అనేటువంటిది కూడా మనం గనక గమనించినట్లయితే సమయం మాత్రం తప్పనిసరిగా దొరుకుతుంది. వారు నిర్వహించవలసిన బాధ్యతలకు అనుగుణ్యమైన జ్ఞానము, సహనము, విశ్వాసము అందించు విద్య వారికి గడపవలను. వారికి ఏం విద్య అంటున్నారు? జ్ఞానము తెలపాలి. తల్లిగా ఎలా ఉండాలో జ్ఞానం తెలపాలి, పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానము తెలపాలి. అలాగే దానికి అలా తెలియజేసే సమయంలో సహనం అవసరం అవుతుంది తల్లులకి. అలాగే తాను అందించేటువంటి విషయంలో విశ్వాసము ఉండాలి. అటువంటి విద్య ఆ తల్లులు, స్త్రీమూర్తులు నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి అని స్వామి చెప్తున్నారు. అనంతరము పుట్టపర్తికి సుమారు 50 మైళ్ళ దూరం, అనంతపురము పుట్టపర్తికి సుమారు 50 మైళ్ళ దూరంలో ఉంది. అది జిల్లా ముఖ్య పట్టణము. జూన్ 1966 సంవత్సరములో బాలికల పాఠశాల ఆహ్వానమును అందుకుని బాబా అక్కడికి వెళ్ళినాం. కాలేజీ విద్య కొరకు వారు దూర ప్రాంతములకు వెళ్ళవలసి వచ్చుటయు, వ్యయ ప్రయాసలకు వచ్చి వెళ్ళినను నేటి కాలేజీలలోని అవాంఛనీయమైన వాతావరణము చూచియు బాబా జాలిగొనెను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మాధ్యమిక పాఠశాల అయిపోయిన తర్వాత కళాశాల వెళ్ళడానికి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. అప్పట్లో 66లో అంటే మరి వ్యయ ప్రయాసకు వెళ్ళినా కానీ ఆ ప్రయాసకు తగినటువంటి విద్య అందట్లేదు, అవాంఛనీయమైన వాతావరణాలు ఉన్నాయని బాబా జాలికొని అనాదిగా ధర్మమునకు స్త్రీ పుట్టినిల్లు, ఉగ్గుపాలతో ధర్మమును రంగరించి పసిపిల్లలకు పోయిను. అనాదిగా ధర్మమునకు స్త్రీ పుట్టినిల్లు,
ఉగ్గుపాలతో ధర్మమును రంగరించి పసిపిల్లలకు పోయిను. ధర్మ సంస్థాపనోద్యమములో స్త్రీలను సంస్కరించుట ప్రధాన కర్తవ్యము. అందుచేత అనంతపురములో త్వరలోనే మహిళా కళాశాల వెలయునని బాబా నాడే ప్రకటించను. ఆ కాలేజీ వార్షికోత్సవం అప్పుడే, పాఠశాల వార్షికోత్సవం అప్పుడు కాలేజీ ప్రారంభించబడుతుంది అని ప్రకటన చేశారు. ఆ విధముగా అనంతపురం స్త్రీలకు ఒక ఆదర్శ విద్యా కేంద్రముగా రూపొందినది అనంతపురం. విప్లవాత్మకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఆ కళాశాల మానవ కుటుంబమునకు ఒక అమూల్య కానుక. మనం కూడా గమనించాం. ఆ అనంతపురంలో ఉన్నటువంటి బాలికల కళాశాలలో జరుగుతున్నటువంటి విద్యా ప్రామాణికాలు మన అందరికీ తెలిసినవే. బంగారు కణికళ లాంటి వారు అక్కడ స్త్రీమూర్తులు అక్కడి నుంచి చదివి పైకి వస్తున్నారు. 1968 సంవత్సరంలో జూలై 22వ తేదీన సాయిరాం అనురాధ సాయిరాం సార్. She is the student of Anantapur College, sir. You can speak few minutes. నేను అక్కడ 82, 84 ఆ ప్రాంతంలో చదివానండి. పెద్ద ఇది లేదు, ఒక 2 years ఇంటర్మీడియట్ మాత్రమే చేశాను అక్కడ. స్వామితో అనుభవాలంటే ఆ స్వామి పిలిచేవారు మమ్మల్ని ఇంటర్వ్యూకి. అప్పుడే తగ్గుతున్నాయి అప్పుడప్పుడే ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా. కానీ స్వామి నేను పిల్లలతో మాట్లాడాలి, రమ్మని చెప్పండి పిల్లలతో అని చెప్పి మేము ఆ కాల్ కోసము మేము వెయిట్ చేసేవాళ్ళం. అప్పుడు ప్రశాంతి నిలయంలో నుంచి కుటుంబరావు గారు ఫోన్ చేస్తే అప్పుడు అంతా చిన్నపిల్లలం మేము అందరం కలిసి సడన్ గా వెళ్ళిపోయేవాళ్ళము. మేము అడిగేవాళ్ళము, స్వామి ఎక్కువ మీరు చాలా పార్షియల్ గా ఉంటారు, మగపిల్లల హాస్టల్స్కే పోతుంటారు, మా దీనికి రారు అంటే, లేదమ్మా నాకు అంతా ఒకటే, నా పిల్లలు ఆడపిల్లలు, నీకు నేను ఇప్పుడు ఎంత మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా ఎన్ని గంటలు మాట్లాడినా కూడా మీకు దీని విలువ తెలియదమ్మా. రేపు మీరు పెళ్లి చేసుకొని మీ భర్తతో మీ పిల్లలతో వచ్చినప్పుడు ఏమమ్మా బాగున్నావా అంటే పొంగిపోతారు, లేకుంటే నా గురించి మీరు ఇది చిన్నపుచ్చుకుంటారు అని చెప్పి స్వామి మాట్లాడేవారు. ఆ కాలంలో చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. మాకు ఒక్కోసారి సినిమాలు కూడా పంపించేవారు హాస్టల్లో. బయట పోయి సినిమాలు చూసి, అక్కడ స్వతంత్రం లేదు కదా అసలు, చూడకూడదు. కానీ స్వామి పంపించేవారు, బాక్సెస్ పంపించేవారు, పిల్లల్ని సినిమా చూడమని చెప్పండి చాలా బాగా ఉంది అని చెప్పి. ఏం సినిమానో అని మేము ఇది పడేవాళ్ళం, ఏం సినిమా పంపిస్తున్నాను క్యూరియాసిటీ చూస్తే. ఆ కాలంలో ఆయన పంపించిన సినిమాలో మీరాబాయి సినిమా, ఎంఎస్ సుబ్బలక్ష్మి 16వ ఏట నటించిన మీరాబాయి సినిమా, ఇంకా గాంధీ, బెన్ కింగ్స్లే నటించిన గాంధీ, ఈ శంకరాభరణము, ఇలాంటి ఆణిముత్యాలు. ఆ స్వామి మాకు ఏ కొదవ లేకుండా అంతా మాకు తల్లి ప్రేమ. అప్పుడు ఆయన స్వయంగా హాస్టల్కి వచ్చి పిల్లలు ఎలా భోంచేస్తున్నారు ఆయన సంరక్షణలో ఎలా ఉండేవాళ్ళం అంటే, ఆయన డైరెక్ట్ గా హాస్టల్కు పోయి బయట బ్యాక్ డోర్స్ లో పోయి టెస్ట్ చేసేవారు, ఫుడ్ బాగా పెడుతున్నారు ఆ పిల్లలకి అని చెప్పి. శాంతమ్మ ఆయన కోసం అంతా స్పెషల్ ఐటమ్స్ వండి పెడితే ఆయన బ్యాక్ డోర్స్ లో పోయి అంతా అక్కడ చూసి, శాంతమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంటే అడిగి పెట్టించుకొని తినేసి బయట వచ్చి, స్వామి అంటే అన్న భోజనం అయిపోయింది అంత అని చెప్పేవారు. ఇప్పుడు ఆ కాలంలో కంపల్సరీ పాలు కూడా తాగాల కంపల్సరీ చేసినవారు. 250 ml రోజు పోయి ఇచ్చేవారు కంపల్సరీ. ఎందుకంటే యంగ్ గర్ల్స్, రేపు మీరు మా అత్తవారి నుంచి ఎలాంటి నాకు కంప్లైంట్ రాకూడదు. మా పిల్లలు సత్యసాయి, మా కోడలు సత్యసాయి కాలేజీ అమ్మాయి, అన్ని పనులు చేస్తుంది, రాని పని అంటూ లేదు, నా పిల్లలకు రాని పని అంటూ ఉండకూడదు అని చెప్పి పనుల్లో కూడా అన్నిట్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అయితేనేమి అంతా పిల్లలే, అంతా వాళ్ళకే అథారిటీ ఇచ్చేవాళ్ళు అంతా ఒక్కొక్క దాంట్లో కూడా. ఆ విధంగా
ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ ఆయన పరిరక్షణ తల్లికి మనం అనుకుంటాం కానీ ఇంట్లో మన అమ్మకు మించి ఆయన నుంచి మేము పొందినాం సార్. ఒక భగవత్ స్వరూపుడితో అలాంటి బంధాన్ని కలిగి ఉండడం అనేది ఆ జన్మలో ఏం చేసుకున్నామో పుణ్యం అని కూడా ఇది చెప్పలేము. ఆయన గ్రేస్ అంతే. పుణ్యం అని చెప్పే మన గ్రేస్, ఆయన గ్రేస్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దట్. మనమేదో పుణ్యం కట్టుకొని వచ్చినాము మనకు ఉంది అనేది ఏం లేదు సార్. ఆయన అన్లిమిటెడ్ గ్రేస్, అన్లిమిటెడ్. ఇది మేము పుణ్యం చేసుకున్నాము ఆ విధంగా. ఆయన అవతరించినప్పుడు టైంలో మనము మానవ జన్మ తీసుకొని, మా వారు అనేవారు, ఇంకా నువ్వు ఆయన పోయినాక నేను పోతా ఉన్నావే పుట్టపర్తికి అంటే, ఆయన ఉండడం ఏంటి, ఆయన పోవడం ఏంటి? ఆయన ఉన్నప్పుడు మనం జన్మ తీసుకున్నాం అంతే. ఆయన ఉండేదేంటి, పోయేదేంటి? రామావతారం అప్పుడు తీసుకున్నాం. మనం కూడా ఎన్నో చేసుకొని వచ్చుంటాం. రామావతారంలో ఎత్తుకొని ఉంటాము జన్మ, ఏదో వానర్ రూపంలో ఉండి ఉంటాము. కృష్ణావతారంలో కూడా ఉండి ఉంటాము. స్వామి అవతారంలో కూడా నేను మొన్న ఐ హ్యాడ్ టు వారణాసికి పోయినాను 1 సంవత్సరం క్రితం. అక్కడ కూడా అక్కడ స్వామి నాకు సాక్షాత్కరించారనిపించింది. అక్కడ సత్యహరిశ్చంద్ర ఘాట్లో ఒక పెద్ద ఆయన, సార్ మీరు నమ్మరు, విభూతి పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అక్కడ నేను అంతా నా ఒళ్ళు జలధరిచింది. ఆ సత్యహరిశ్చంద్రుడి ఆయన వైబ్రేషన్స్, ఐ కుడ్ ఫీల్ హిస్ వైబ్రేషన్స్. దో ఆ సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాలే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ జన్మించిన వాళ్ళ లైఫ్ ఇది ఐ కుడ్ ఫీల్. ఒళ్ళు గగరుపాటు వచ్చింది. ఆ పెద్ద ఆయన నా తలను నిమురుతా ఆయన గుండెలకు నన్ను హత్తుకొని, అమ్మా జీవితం అంటే ఇదే, కడసిగా నువ్వు వీడికే రావాలా, ఎక్కడ ఏ జీవనం. నేను స్వామినే అనుకున్నాను. స్వామే నాకు ఆ రూపంలో సాక్షాత్కరించారు. ఆయనే మళ్ళీ చూద్దామంటే ఆయన లేడు అక్కడ. ఆ విధంగా మనము ఒక్కొక్క యుగంలో కూడా ఉన్నామేమో. ఈ సాయి యుగంలో స్వామితో ఇలా మనం కనెక్ట్ అయి ఉన్నాము. థ్యాంక్ యూ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే జన్మకు ఏమి కావాలి సార్? ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో పోయినా కూడా ఆయన మనకు చూపిస్తా ఉంటాడు, నేను ఉండాను ఇక్కడ అని చెప్పి. మొన్న ఎమ్మెల్యేన్ సార్ కూడా పోయినప్పుడు నేను అదంతా తిరిగిన ప్రదేశాలు, శృంగేరి కానీ, గోకర్ణ కానీ, కొక్కే సుబ్రహ్మణ్య కానీ, ఆ ఘాట్స్, వాట్ బ్యూటిఫుల్ ఘాట్స్ సార్. నేచర్ తో ఆ విధంగా కనెక్ట్ అయి ఉండడం ఇక్కడ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన లేని చోటు లేదు, ఆయన కానరాని చోటు లేదు. అంతా ఆయనే, అంతా ఆయనది. థ్యాంక్ యూ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ ఎమ్మెల్యేన్ సార్, థ్యాంక్ యూ. సాయిరామ్ గురువు గారు, సందర్భం స్వామి ఎలా కల్పించారో చూడండి. ఒక్క మాట మీరు మాట్లాడమంటే ఎటువంటి సిచ్యుయేషన్ మన కళ్ళ ముందు ఉంచారో అమ్మ. ఎంత అదృష్టమైనటువంటి నిమిషాలు ఇవి. చాలా సంతోషం, చాలా ఆనందం కలిగించారమ్మా. కాలేజీని కళ్ళ ముందు పెట్టారు. అట్లాగే మరి 100 తల్లి మన కన్న తల్లిదండ్రులు చూపించలేనటువంటి ప్రేమను స్వామి చూపించటం, మీరు పొందటం, అది మేము వినడం కూడా అదృష్టమేనమ్మా. చాలా సంతోషం అండి. ఏ కాలేజీ ప్రారంభోత్సవము అంత శుభప్రదముగా జరిగి ఉండదు. 1968 సంవత్సరం జూలై 22వ తేదీలో ప్రారంభం జరిగింది అంటున్నారు. ఏ కాలేజీ ప్రారంభోత్సవం కూడా అంత శుభప్రదంగా జరిగి ఉండదు. ఆ కాలేజీ యొక్క ఉజ్వల భవిష్యత్తునకు అదే మంగళ చిహ్నము. ఆరంభముననే కాలేజీకి కావలసిన సాధన సామగ్రి, సదుపాయములు, సామర్థ్యము, శ్రద్ధాసక్తులు కల ఉపాధ్యాయులు సమకూడుటచే ప్రారంభోత్సవ దినమునకు కళకళలాడుచుండెను. సాధారణంగా కాలేజీ ఒక గదిలో అడ్మిట్ చేసుకునే వాళ్ళు కూర్చొని ఒక చిన్న గదితో కాలేజీ ప్రారంభం అవుతుంది. కానీ దానికి అలా కాకుండా అన్ని హంగులు సమకూర్చిన తరువాతే స్వామి కాలేజీని ప్రారంభించారట. పూర్తిగా ఉపాధ్యాయుల సంఖ్య కూడా నిర్మించి కంప్లీట్ మరి సదుపాయం, ల్యాబ్, లైబ్రరీ అన్నీ కూడా ముందుగానే ఇచ్చి అక్కడ సమకూర్చి కాలేజీని ప్రారంభింపజేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నాటి సభాముఖమున తన అధ్యక్షోపన్యాసంలో ఈనాడు ప్రారంభోత్సవము జరపబడుచున్నది ఒక కళాశాలకు కాదు, స్త్రీ విద్యా చరిత్రలో ఒక నూతన శకమునకు అని కొనియాడారు. మున్ముందు మరి ఎన్నో ఇట్టి కళాశాలలు దేశము నలుమూలలా వెలయునని ఆయన ఎరుగుదురు. ఎలా తెలిసింది ఆయనకి? ఎందుకనగా బాబాయే ఒక సందర్భమున ప్రతి రాష్ట్రములోనూ 1-2 కాలేజీలు నెలకొల్పి వాటినన్నింటినీ కలుపుచూ ఒక విశ్వవిద్యాలయమును సంకల్పించినట్లు ప్రకటించిరి.
అది వారికి విద్యామంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారట. ఆ సందర్భమున బాబా తమ దివ్యోపన్యాసములో ఈ కళాశాలను కీర్తి సంపాదించుటకు కాని, నూతన సిద్ధాంత ప్రచారమునకు కాని, ధనార్జనకు కాని నెలకొల్పలేదు. కీర్తి ప్రతిష్టలు అస్థిరములు, కొంతకాలమే ఉంటాయి, తర్వాత మరపు వచ్చేస్తాయి. లాభమును రూపాయలలో లెక్కించడం నీచమై ఉన్నటువంటి నీచము. ఇచ్చటి విద్యార్థుల హృదయములలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు సుస్థిరము చేయు సంకల్పమే ఇక్కడ కాలేజీ ప్రారంభించుటకు కారణము. వేద పురాణేతిహాసములు నొక్కి వక్కాణించిన ఈ పవిత్ర జీవితాశయమును అభ్యసించి, అనుభవించి, అవి వ్యక్తిగత జీవితమునకు, సమాజాభ్యుదయమునకు అవసరమని గ్రహించవలెను. భారతదేశమున జన్మించిన ప్రతి శిశువు ఈ పవిత్రాశయములకు వారసుడే అని ఉద్ఘాటించిరి. మంచి ఉపన్యాసాన్ని మనకి అందించవలసినటువంటి విషయాలను కూడా, కీర్తి ప్రతిష్టలు కాదు కావాల్సింది, రూపాయల్లో కొలవలేము జీవితాన్ని, అది నీచమవుతుంది. విద్యార్థి హృదయంలో సత్యధర్మ శాంతి ప్రేమలు సుస్థిరము చేయుటకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశయమును పొందవచ్చును. ప్రతి ఒక్కరూ ఈ ఆశయములకు వారసులే అని చెప్పారు స్వామి. క్షేత్రజ్ఞానము భుక్తికి, ఆత్మజ్ఞానము ముక్తికి మానవులకు అవసరము. క్షేత్రజ్ఞానం అంటే మన దేహం క్షేత్రము. ఈ క్షేత్రము భుక్తిని సంపాదించుకోవాలి, తగినంత అవసరాలు తీర్చుకోవాలి, తగినంత వరకే. కాబట్టి అది క్షేత్రజ్ఞానము ఉండాలి. ఆత్మజ్ఞానమేమో ముక్తికి. రెండు జ్ఞానములు ఉండవలసిందే. ఏకైక ఆశ్రయము బంధువు, సఖుడు, రక్షకుడు అయిన భగవంతుని దూరము చేయు విద్యను గరపు విద్యాలయము, వెలుతురు కోరి వచ్చిన వారి కండ్లు పొడిచి అందులను చేయు అందుల నడుపు సంస్థ వంటిది. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానముకు బోధించినటువంటిది. ఈ రెండు కూడా కలిపి సైమల్టేనియస్ గా బోధించుకుంటూ ఉండాలి. ఏకైక ఆశ్రయము బంధువు, సఖుడు, రక్షకుడు అయినటువంటి భగవంతుడిని దూరము చేసి చెప్పినట్లయితే విద్య, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి విద్య నేర్పినట్లు అవుతుంది. వెలుతురు కోరి వచ్చిన వారి కండ్లు పొడిచి అందులను చేయు అందులు నడిపే సంస్థ అని చెప్పారు. భగవంతుణ్ణి మరిచి చెప్పేటువంటి విద్యని. ఆధ్యాత్మిక సంస్కృతికి స్త్రీలు కోట బురుజులు వంటి వారు. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఈ స్త్రీ యొక్క జీవితం. ఆధ్యాత్మిక సంస్కృతికి కోట బురుజుల వంటి వారు స్త్రీలు. కోటను రక్షించేదంతా కూడా ఆ బురుజులలో ఉన్నటువంటి సైనికులే. అలాగే అంతటి శక్తిమంతులు స్త్రీలు. కానీ నేటి విద్యావంతులైన స్త్రీల ప్రవర్తన, వారి అభిరుచులు, వారి చదువు, సాహిత్యము, వారు చూసు అసభ్యమైన చలనచిత్రములు జుగుప్స కలిగించక మానవు. అక్కడ కోట కాసేటువంటి బురుజుల్లో ఉన్నటువంటి వారు శక్తిహీనులైనప్పుడు కోట ఎలా వీక్ అయిపోతుందో, అలాగే మరి కోటను రక్షించేటువంటి ఈ కుటుంబాలను రక్షించేటువంటి స్త్రీలు అటువంటి స్థానంలో ఉన్నారు. మరి వారు అభిరుచులు, చదువు, సాహిత్యము కూడా సామాజిక పరిస్థితులను బట్టి కొంత ప్రక్క మార్గము, పెడ మార్గమున నడవడం అనేది స్వామి మనకు బాధ కలిగించేటువంటి విషయము అంటున్నారు. చలనచిత్రాలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, అనేకమైనటువంటివి కలి ప్రభావం వల్ల ఇలా వస్తున్నాయి. పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితమునకు ఒక అర్థము, పరమార్థము లభింపజేసినందుకు 5 మాతృదేవతలకు రుణపడి ఉండును. ప్రతి వ్యక్తి కూడా 5 మాతృదేవతలకు రుణపడి ఉంటారు. మొదటిది దేహమాత అనగా కన్నతల్లి, రెండవదేమో గోమాత, పాలిచ్చు గోవు, అలాగే ఆ గోవుల ద్వారా భూమిని దున్నేటువంటి ఎద్దు, ఇది గోమాత కింద. మూడవది భూమాత, మనకి తినుటకు తిండి ఉండుటకు చోటు ఇచ్చి రక్షించిన తల్లి భూమాత. నాలుగవది దేశమాత. దేశమాత మనకి సంస్కారం నేర్పుతుంది, సంప్రదాయం నేర్పుతుంది, మన జీవితానికి ఒక లక్ష్యం అందించినటువంటి తల్లి దేశమాత. ఐదవది వేదమాత, ఆధ్యాత్మిక జ్ఞాననిధి. ఇక్కడ ఒక చిన్న పాట అండి. శారదే జయ శారదే వాగ్విలాసిని శారదే, శారదే జయ శారదే విద్యాదాయిని శారదే, శారదే జయ శారదే వేదమాత శారదే, వేదమాత శారదే సాయి మాత శారదే, వేదమాత శారదే
సాయి మాత శారదే అని ఆ జగదీష్ మహర్షి గారు పంపినటువంటి మనం పెట్టినటువంటి పాట అండి. వేదమాత, వేదమాత ఈ ఆధ్యాత్మిక జ్ఞాన నిధి వేదము. ఆ వేదమేతే ఆ వేదమాత మన సాయిమాత. జన్మ ఇచ్చి మిగిలిన మాతృదేవతలతో సంబంధము కలిగించిన దేహమాత అత్యంత పూజ్యురాలు. మిగిలిన నలుగురు మాతల యొక్క ప్రేమను పొందటానికి ముందుగా ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేహమాత అత్యంత పూజ్యురాలు, మాతృదేవోభవ. అందువలనే ప్రప్రథమముగా మహిళలకు కళాశాల స్థాపించి సర్వతోముఖమైన సనాతన ధర్మమునకు నాంది వచనము పలుకు సంకల్పించి తిని అని బాబా నుడూరి. ఇటువంటి మూల స్తంభమైనటువంటి స్త్రీ విద్యను నేర్పడానికి మనకి ప్రత్యేకముగా 68 ఆ ప్రాంతాల నుంచే ఈ గర్ల్స్ బాలికల పాఠశాలని సపరేట్ చేయడం జరిగిందండి. ఆత్మవిద్య ఒక్కటే. సాయిరామ్ సాయిరామ్. ఈ అవకాశం కలిగించినటువంటి గురువు గారికి సార్ మరలా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మంచి టాపిక్ వచ్చింది. అది స్వామి నేనే వేరే వాళ్ళు చెప్తారు అనుకున్నా. ఇలా చాలా ఆనందపడ్డాను. లేదు నేను యాక్చువల్గా నాకు తెలియదు షెడ్యూల్. నేను పేర్లు చెప్తాను లిస్ట్, అందులో ఎవడు చెప్తాడో షెడ్యూల్. మీలాగా నాకు షెడ్యూల్ వేసిన తర్వాతనే తెలుస్తుంది. చాలా అద్భుతం సార్. విద్యార్థులు, విద్యా ఉన్నోత్సవము, విద్యాలయాల ఆవశ్యకత, నేటి పరిస్థితి, దానికి మార్గదర్శకాలు, రెమెడీ, మందు. మీరు యాజ్ ఉత్తమ ఉపాధ్యాయ ఇప్పుడు స్టిల్ యూఆర్ డూయింగ్ బాలికాస్ మీరు చదివిన స్కూల్లో ఎంతమంది చెప్తారు సార్ రిటైర్ అయిపోయావు, ఆ స్కూల్తో సంబంధం లేదు అన్న వాళ్ళు కూడా చూస్తున్నా. ఎందుకంటే కేవలం ధనార్జనకే అయిపోయింది. అందుకని వాళ్ళు గౌరవింపబడ్డ వాళ్ళు దే షుడ్ బి రెస్పెక్టెడ్. ఎలాగంటే రెస్పెక్ట్ అనేది ఒకళ్ళు ఇచ్చుకునేది పుచ్చుకునేది. అడగక్కర్లేదు నాకు ఏమీ రెస్పెక్ట్. నేను మిమ్మల్ని అడగటం ఏంటి, నేను మిమ్మల్ని నమ్మి నన్ను అడగటం ఏంటి? నేను మిమ్మల్ని గౌరవిస్తే మీరు నన్ను గౌరవిస్తారండి. అద్భుతమైన టాపిక్ సార్. మీరు అన్నట్టుగా ప్రతి పదము కూడా ఒక వేదవాక్. వీ షుడ్ నాట్ రన్. పద్మ, కొంతమందిని అడ్మిట్ చేయొద్దు. నువ్వు మొహమాటంగా చెప్తున్నాను నీకు, అర్థమైందా? సరదాగా వచ్చేవాళ్ళు అసలు అడ్మిట్ చేయొద్దు. ఇక్కడ వస్తుంటారు పోతుంటారు. ఇది ఏమనుకుంటున్నారు? ఇది డోంట్ అడ్మిట్ దెమ్ ఇన్ ఫ్యూచర్. దయచేసి భగవద్గీత బుక్స్ ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. సార్ చెప్పిన మాటల్లో కొన్ని పునశ్చరణ చేసుకుని, ఈ బుర్జులు కోట అంటే మేము ఒక గ్రామంలో నాన్నగారు టీచర్ అండి, 40 సంవత్సరాలు పనిచేస్తారు సార్. మా ఫాదరు మచ్చ లేకుండా ఈ సర్వ్డ్ అండి. బ్రేక్ఫాస్ట్ అన్నా మానేసేవారండి. ఈ నెవర్ మిస్ ప్రేయర్ అండి. ఈ రోజుల్లో ఎంతమంది ప్రేయర్ అటెండ్ అవుతున్నారు ఒక టీచర్గా ఆలోచించండి. ఈ వర్క్ ఫర్ 40 years. ఆ చివరి ఏజ్లో కూడా 60 సంవత్సరాలప్పుడు కూడా కొత్తగా వచ్చిన 25-30 సంవత్సరాల యువక టీచర్ల కంటే ముందు పేపర్లు ఎవరు దిద్దుతున్నారు నేను ప్రాక్టికల్గా చూసిన. 2000 అప్ టు 2004 వరకు టీచర్లు. ఏమనుకోకండి సార్, మీరు ఎల్ఎస్పీ ఏమనుకోవద్దు. చెప్పండి సార్. నేను చూశాను సార్, పేపర్లు ఎవరు దిద్దుతారు కూడా చూశాను సార్. మా నాన్నగారు దిద్దేవారు కాదండి, మా మేడం దిద్దేది. షీ వర్క్డ్ యాజ్ టీచర్. అర్ధరాత్రి దాకా టిక్కులు కొట్టగా ఏంది చూస్తావు, టిక్కులు కొట్టి 4 మార్కులే అనేవాడండి. మీకు అర్థం వచ్చాను. ఒక్క నిమిషం ఒక పాయింట్ చెప్తాను సార్. 1968 వరకు కూడా సాయిరామ్ పబ్లిక్ పేపర్లు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు 7th ఫారం అనేవాళ్ళు, ఇంటర్మీడియట్ పియూసి పబ్లిక్ పేపర్లు రాసినటువంటివి సీల్డ్ కవర్ లో పెట్టి మన టీచర్స్ ఇంటికి పంపేవారు సార్ దిద్దటానికి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక పేపర్ లీక్ అయినట్లు కానీ
ఫలానా వాళ్ళకి ఫలానా పేపర్లు వచ్చినాయని కానీ ఒక ఊరికి వెళ్ళే వేరే చోటకి అసలు తెలిసేది కాదండి. ఇవాళ దాని పేరు ఒక సెంటర్లో పెట్టి పేపర్లు దిద్దేటువంటి సెంటర్స్ ఇప్పుడు వచ్చినాయి. కానీ ఆనాడు ఇళ్లలో పేపర్లు దిద్ది ఉపాధ్యాయులు దాన్ని ఎంత పవిత్రంగా భావించేవారు. కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. మీరు అక్కడ దాకా వెళ్ళారు. ఇప్పుడు లీక్ కాని పేపర్ ఉందా సార్? మెడిసిన్ పేపర్ లీక్ అవుతుంది. వాటి గురించి మనం మేము మా మేడము చాలా ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ పరంగా వచ్చినప్పుడు మా దగ్గర చాలా వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి, సార్ స్టూడెంట్స్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఒక టెస్ట్ అండి, ఒక పేపర్ చేయమంటే నేను క్వశ్చన్ పేపర్ చేస్తే మా మేడం కూడా తెలియదండి, అసలు ఎక్కడ పెట్టానో ఎవరు తెలియదు. తను చేస్తేనే ఆయన ఎవరు ఆనాటిది ఈనాడు మీరు చేశారు సార్. అది మేము ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్. I prepare question papers for various voluntary organizations. Even I prepared for RSS. I prepared for Ambedkar Association. అంటే వాళ్ళ మీద నమ్మకం అండి. క్వశ్చన్ పేపర్ అంటే అటువంటిది ఇప్పుడు అన్ని పేపర్లు లీక్ అవుతున్నాయి అంటే మనం ఎవరినన్నా నిందించుకోవాలండి? మనుషులు తప్పు, వ్యవస్థ తప్పం కాదు. వ్యవస్థలో ఉంది మనలాంటి వాళ్ళే కాదు సార్, మనలాంటి వాళ్ళు చేసిన. సో సార్ చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన క్యాలెండర్లో టీచర్స్ డే అని ఒకరోజు సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజు కూడా నేను మాట్లాడాను. ఇంకో శ్రీమూర్తి కూడా మాట్లాడినట్టుంది. మన ఎవరు నాలాంటి వాళ్ళు ఇంకో చోట పోతే నేను ఎక్కడ పాశ్చాత్య దేశం పోలేదులేండి. సరే పోయినట్టు యాక్షన్ వేరే వాళ్ళని ఎందుకు చెప్పుకోవాలా? ఏమండి ప్రస్తావన వస్తే మీ ఊళ్ళో మీ దేశంలో టీచర్స్ డే అంటే టీచర్స్ డే దేనికండి? మేము ఒక రోజు కేటాయించామండి. సంవత్సరంలో 365 రోజుల్లో ఒక రోజు కేటాయించాము. ఆయన ఫోటో పెడతాము, దండలు వేస్తాము ఒక్కరోజు మాత్రము. మరి మిగిలిన 364 రోజులు దండలు పీకేస్తాము. వండర్ అయిపోయింది ఆ దేశం నన్ను చూసి. మరి మీ దేశాల్లో టీచర్స్ డేలు లేవా? ఉపాధ్యాయ దినోత్సవాలు లేవా అంటే మా దేశంలో ప్రతి వ్యవస్థలో 15% టీచర్స్ కండి. దేర్ ఇస్ రిజర్వేషన్ ఫర్ టీచర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ సోషలాజికల్ ఆర్గనైజేషన్. ఒక హాస్పిటల్ అంటారా, ఒక ట్రైన్ అంటారా, ఇంకెక్కడికైనా వెళ్ళినా, సూపర్ బజార్ వెళ్ళినా, మెడికల్ షాప్ పోయినా విల్ గివ్ 15%. వాళ్ళు గొప్ప, మనం గొప్ప. ఈ మధ్య 4 days బ్యాక్ ఇందాక యాక్చువల్గా అమ్మాయికి చెప్దాం అనుకున్నా. పద్మ ఇప్పటికన్నా చూడు, ఇఫ్ యూ కెన్ లొకేట్ ద టీచర్ వీడియో బ్యాక్గ్రౌండ్ చూపిస్తు. టీచర్ ఏం చేస్తాడు? ఎల్ఎస్పీ గారు చేయి టచ్ చేస్తే ఒక డాక్టర్ అయ్యిండు. నువ్వు చూసావా? నువ్వు చూస్తే నువ్వు రికగ్నైజ్ చేయగలవు. నేను పెడదాం అనుకున్నావు. సార్ చేయి టచ్ చేస్తే ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. సార్ టచ్ చేస్తే ఒకడు ఇంజనీర్ అయ్యిండు. అద్భుతమైన వీడియో. మంచి వీడియో పెట్టారు సార్. చాలా నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా, టీచర్ సర్కిల్ అందరికీ పంపించాను దాన్ని. ఇంకొక మాట, స్వామికి విద్యార్థులు బాగా చెప్పారు సార్. ఇవాళ మొదలు పెట్టడమే స్వామి తన అవతార ఉద్యమం స్టార్టెడ్ విత్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఒక అద్భుతమైన మాట వాడాడండి. మనం చాలా ఈ మాట ఎక్కడెక్కడో వింటుంటాం, ఎవరి గురించో. విల్ హియర్ దిస్ వర్డ్ ఎట్ డిఫరెంట్ వేస్. ఇంకెక్కడో సమాజంలో ఎక్కడో వింటుంటాం ఆ పదము. ఎప్పుడు వాడగలండి ఆ పదము? మీరు వాడండి, ఒక స్కూల్ పెట్టి నేను వాడండి. విప్లవాత్మకమైన విద్యా విధానం, ఫ్యాంటాస్టిక్ వర్డ్ అండి. అందుకని పరిగెత్తకండి. సార్ 2 పేజీలు చదవండి, అమ్మటి కొలికలండి. నేను 10 పేజీలు చదివాను. ఎవరికి కావాలి? 15 పేజీలు కౌంటు. ఎవ్రీ లైన్ అద్భుతం అని సార్ ఈ బుక్లెట్. విప్లవాత్మకమైన విద్యా విధానం ఉన్నారు. అందుకని స్వామి మహిళా కళాశాల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళ స్త్రీమూర్తి చదువుకుంటే 10 మందిని ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుంది. స్వామి కూడా విద్యార్థులు మీరు అంటే ఇందాక అంది అనురాధ. సరే బాగా స్వామికి తెలుసు, ఈ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్.
బికాస్ హీ కేమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనకు మార్గదర్శకం ఇవ్వడానికి. ఇందాక నేను మా భక్తవత్సలం చెప్పింది, మెడబెట్టి నెడుతుంటారు, నెట్టిన వాళ్ళు నన్ను లేడీలు వేసేయచ్చు, లేడీని జంటి అలాంటి వాడిని నెట్టచ్చు కొన్ని గుళ్ళు గోపురాలు. కానీ మన దగ్గర అలా కుదరదు. ఎక్స్వే స్వామి గివెన్ 85%. నేను చాలాసార్లు చెప్తాను అనమాట ఈ మాట. నాకు స్వామి తన యొక్క దినచర్యలో 85% విద్యా విధానం గురించి ఆలోచిస్తారట. ఆలోచించండి. అందుకని స్వామి తన అవతార ఉద్యమం స్టార్టెడ్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఇట్సెల్ఫ్. వాళ్ళు పట్టుకున్నారు బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. రిమైనింగ్ 15% సంస్థ తనకి ఎన్ని దేశాల్లో ఉన్న భక్తుల గురించి 15% ఆలోచిస్తుంటారు. ఇంకొక మాట చెప్పారు, అవతార పురుషుడు అలా చేశాడు ఇలా. నువ్వెవడు మనం కూడా అడగడానికి? మనకేం హక్కు ఉంది ఆయన? మరి అవతార పురుషుడు అయితే నీళ్ళని పాలు చేయవచ్చుగా, నీళ్ళని పెట్రోల్ చేయవచ్చుగా, చేయగలడు. ఇప్పటికే సోమరిపోతులుగా తయారైనాం. ఆ నీళ్ళని పెట్రోల్ చేసి నీళ్ళని పాలు చేస్తే ఇప్పటికే కొట్టుకు చేస్తున్నాం రకరకాలుగా. దానికని దీనికని బౌండరీస్ కానీ నీళ్ళకని రకరకాలుగా. ఇంకా అవి కూడా ఫ్రీగా ఇస్తే ఇంకా కొట్టుకు చేస్తాం. ఆయన ఉద్దేశం మన కొట్టుకు రావడం కాదు. తమసోమ జ్యోతిర్గమయ, నాలో చీకటి ఉంది, దాని మనలో ఉన్న చీకటిని పోగొట్టడానికి వచ్చిన అవతారం. ఇది దొరకలేదా పద్మ వీడియో? ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భగవద్గీత బుక్ దగ్గర పెట్టుకోండి, చూసి చెప్పచ్చు. ఐ విల్ టెల్ అధ్యాయం శ్లోక నెంబర్ ఆల్సో. విల్ సీ ఫ్యూ మోర్. ఎవరో రాశారు, కొంచెం కటువుగా రాశారు. కొన్ని మందులు అలాగనే కటువుగా ఉండేవి పూర్వకాలం. క్వినైన్ హిమోజన్ అని ఉండేది మలేరియాకి. కామోక్విన్ టాబ్లెట్ అని వినేవాళ్ళు పాతకాలం వాళ్ళకి తెలుసు. ఇంటికి వచ్చి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు కామోక్విన్ టాబ్లెట్స్. ఆ క్వినైన్ హిమోజన్ ఎలా ఉంటుందంటే విషం, కాలపూట విషం. అది తాగితే కానీ మలేరియా జ్వరం పారాసైట్ పోయేది కదా బాడీలో. గ్రీన్ బాటిల్స్ ఉండేవి. అది తిన్న తర్వాత నిమ్మకాయ తిన్నా నిమ్మకాయ చేతి అయిపోతుంది, లడ్డు తిన్నా లడ్డు విషం అవుతుంది. సో వాట్స్ ద బ్యూటీ ఆఫ్ భగవద్గీత? వాట్స్ ఇంపార్టెంట్? వాట్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత? విల్ కంటిన్యూ. ఇంకొక పెద్ద చాప్టర్ ఉంది, అది ఈరోజు కాదు, నాకు అవకాశాన్ని బట్టి చెప్తా. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, చూసావా నా బుక్ పైన ఉంది అన్నట్టు. పిచ్చివాడా, నీ బుక్ అలా ఉంటాను, కింద ఉన్న నా బుక్ ఆధారం ఉన్నట్టు మన దేశం ఆయన. కింద ఉన్న బుక్ భగవద్గీత, దాని మీద 100 పుస్తకాలు పెట్టారు కింద పడకుండా. పైన 99 పుస్తకాలు కింద ఉన్న బుక్ పడనీయలేదు. చూసావా నా బుక్ పైన ఉందన్నట్టు తాళ ఎగరేస్తే 100 బుక్ ఆయన. ఆ విధంగా ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా వాటికి అన్నిటికీ లేని విశిష్టత ఒక భగవద్గీత. ఇప్పుడు నేను భగవద్గీత గురించి చెప్తున్నాను కదా, చెప్తాను. రేపు రామాయణం చెప్తే రామాయణం గురించి అలా చెప్తా. నేను కూడా, స్వామి కూడా అంతే. సేవ గురించి చెప్పినప్పుడు సేవను మించింది లేదంటే, ప్రేమ గురించి చెప్పినప్పుడు ప్రేమ, అలానే చెప్పాలి. మరి ఏమిటి వాట్ ఇస్ ద బ్యూటీ, వాట్ ఇస్ ద విశిష్టత, వాట్ ఇస్ ద గ్లోరీ? ఇది అందరికి తెలిసిన సత్యమే. అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు స్వామి వివేకానంద జయంతి, నృసింహ జయంతి, వామన జయంతి, అటు మహర్షులు, అవతార పురుషులు, మహానుభావులు జన్మించినప్పుడు ఏమవుతుందంటే వాడి వల్ల లోకానికి అద్భుతమైన ఉపకారం కలుగుతుంది. నాకు కలగలేదంటే నీ ఒక్కడి గురించి కాదు అని వచ్చింది, లోకం గురించి వచ్చాడు. నీకు తెలియదు నీకు కలిగిన ఉపకారం. నాకేమి సమాజం ఇవ్వలేదంటే, సమాజం ఏమి ఇవ్వకుండా నేను ఈ స్థాయిలో ఉన్నాను 60 సంవత్సరాలు. వెనకాల మెసేజ్ పెడుతున్నావు, ఆకులు నడుస్తున్నావు, ఏం కావాలి అని చెప్పని గురువు.
అటువంటి మహానుభావులు లోకానికి చేసిన మహోపకారం కృత టు షో గ్రాటిట్యూడ్. నాకు ఐదుగురు మాతల గురించి మన ప్రస్తావన చేసింది స్వామి. 5 మాతలు మన అందరికి, ప్రతివాడికి, బాల వికాస్ పిల్లలు కాదు, మనందరికి కూడా 5 మాతలే. వి షుడ్ రెస్పెక్ట్ ఆల్ ది పంచమాతాస్. మేము మొన్న గోమాత చేసినాం, అద్భుతంగా పూజ చేసినాం. అటువంటి మహనీయులు వాళ్ళు లోకానికి చేసిన మహోపకారానికి టు షో గ్రాటిట్యూడ్ అవర్ సెల్ఫ్, వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటుంటాం. గాంధీ జయంతి మన దగ్గర జరుపుకోని పండుగలు లేవు. ఏమన్నా వేరే సత్సంగం ఉంటే తప్పితే వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ స్పెసిఫిక్ యాక్టివిటీ ఆన్ దట్ డే. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేరిన మహోపకారములు గీతా జయంతి జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి జయంతి లేదు. రామాయణ జయంతి కానీ, భారత జయంతి, భాగవత జయంతి కానీ, లేకపోతే ఖురాన్ జయంతి కానీ, లేకపోతే బైబిల్ జయంతి లేవు. అని రామాయణం తక్కువ, భారతం తక్కువ, ఏ గ్రంథం తక్కువ అని కాదు. కేవలం ఈ భగవద్గీతకు మాత్రమే జయంతి అని మొత్తం యావత్ ప్రపంచం జరుపుకుంటుంది, నాట్ ఓన్లీ ఇండియా. ఏమి జరిగింది, ఏమి జరిగితే జయంతి జరుపుకుంటున్నారు, ఏమి జరిగింది లోకానికి ప్రయోజనం, వాట్ ఇస్ ద బెనిఫిట్? చాలా బాగా రాశాడు టాపిక్. కొంచెం కటువుగా రాశాడు మందు. ఆయన క్వశ్చన్ వేసుకుని ఆయన ఆన్సర్ చెప్పుకున్నాడు మహనీయుడు. ఈ టాపిక్ పెడతాను, దాచుకోండి ఇవన్నీ. సుమారు 5200 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం వచ్చింది తెలుసుకుని ఆయన రథసారథిగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఉండటం పోవడం అనేది మనం అనుకోవడం. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు పోరు. ఎక్కడో ఉంటే, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ మన ఉడిపి కృష్ణ ఎంత లైన్ ఉంది తెలుసండి. నేను చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, రేపు కూడా చెప్తా. సుమారు ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది చెప్పి, మేము ఉడిపి పోయడం, ఆ మందిరంలో పోయడం జరిగిన సన్నివేశం ఏంటో తెలుసండి. బారులు తీరి స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్ళందరి చేతుల్లో పుస్తకాలు, సర్టిఫికెట్ ఉన్నాయి. మేము లోపలికి పోయినాం. సరే, అక్కడ కౌంటర్లు ఉన్నాయి, కొనుక్కున్నాము. ఆ పిల్లల్ని అడిగితే మా చేతిలో బుక్ పెట్టిండ్రు. ఆ సర్టిఫికెట్ ఏంటి, మరి డబ్బులు ఇచ్చినాం, మరి బుక్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు ఏంటి అంటే, వాళ్ళంతా పుస్తకాలు. మనం ఓంశ్రీ సాయిరాం లిఖిత చెప్పం. ఇప్పుడు ఏపీ స్టేట్ వాడు, తెలంగాణ స్టేట్ వాడు ఎలాగైతే ఓంశ్రీ సాయిరాం లిఖిత చెప్పని రాస్తున్నారు, భగవద్గీత లక్షనామ సంఖ్య, లక్షణ గిరిజ కోటి లేఖన యజ్ఞం. కోటి. ఆర్ యు షూర్? ఎస్ మామయ్య గారు, కోటి లేఖన గీతా యజ్ఞం. అవును సార్, నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. నేను కూడా కోటి లేఖన గీతా యజ్ఞం. నేను అది ఓకే ఓకే, అదేండి. ఇప్పుడు ఓంశ్రీ సాయిరాం బుక్కులు రాసినట్టుగా భగవద్గీత పుస్తకం ఉండి, ఆ 18 అధ్యాయాల్లో ఉన్న శ్లోకాలు, 740 శ్లోకాలని మన చేతితో రాసి జిరాక్స్ తీయటం కాదు, లేకపోతే వాట్సాప్ లో కాపీ అండ్ పేస్ట్ కాదు. అవకాశం లేదు. ఇదివరకంటే రామారావు 4 కాగితాలు పెట్టి రాస్తే 5 పేపర్లు వచ్చాయి. ఇప్పుడు అవసరమే లేదు. పూర్వకాలంలో సారు స్టెన్సిల్ కూడా తీసే ఉంటాడు, స్టెన్సిల్ మీద పేపర్ రాసే ఉంటాడు పాపం ఆయన, ఎల్ఎస్పి గారు. మా నాన్నగారు రాసేవారు. ఆ స్టెన్సిల్ నుంచి కాగితాలు పిండి చేసేవాళ్ళు. సో ఆ పిల్లల చేతులు 745 శ్లోకాల ప్రాచీన భగవద్గీత నా దగ్గర ఉంది. పంపించు వాళ్ళకి, నీ దగ్గర పెట్టుకుంటే ఉపయోగం లేదు. కాదు, అది చదవడానికి నువ్వు ఇందాక అడిగిన దానికి నేను చెప్తున్నా. ఇందాక మెసేజ్ దాని గురించే పెడుతున్నా. వెరీ నైస్. ఇంకేమైనా రాస్తే చెప్పండి. వేదవ్యాస గారు రాశారు ఇది, డాక్టర్ వేదవ్యాస. డాక్టర్ అన్నావు, ఇంకొకటి మొన్న
భయంకరమైన పదం వాడాడు ఆయన గురించి. సరే వదిలే, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఓకే. ఆ సర్టిఫికెట్ మరి నేను బుక్ 300 రూపాయలు పెట్టి బుక్ కొనుక్కున్నాను. ఆ సర్టిఫికెట్ అంటే మీరు ఈ బుక్ కనుక మొత్తం నింపేసి ఇస్తే మాకు అప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ విధంగా భగవద్గీత శ్లోకాలు స్కూల్లో చదువుకున్న పిల్లలు 8th, 9th, 10th పిల్లలండి ఇక్కడ రమ్మంటే మాకు కరాటే క్లాస్ ఉంది, మాకు పొద్దున్నే ఉంది, మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మా గ్రూప్ లో దొబ్బుపోయాడు ఒకడు. పో. మరి ఆ పిల్లలు ఆ భగవద్గీత శ్లోకాలు రాసి ఆ మందిరానికి వచ్చి ఆ స్వామీజీ చేతిలో సర్టిఫికేట్ తీసుకున్న ఆ పిల్లల్ని పలకరి వాళ్ళని నేను వదలలేకపోయినా, వాళ్ళు నన్ను వదలలేకపోయింది. ఒక నిజమైన టీచర్ అంటే పిల్లల్ని వదలడండి. అది అందరి వల్ల కాదు. ఐఎమ్ నాట్ టీచర్, బట్ ఐ లవ్ టీచర్. నాకు ఉపాధ్యాయ ఇచ్చింది అంత గౌరవం. వాళ్ళందరూ కూడా అన్ని వచ్చి రాసిన పుస్తకాలు సమర్పించి టేకింగ్ సర్టిఫికేట్స్ అండి. గీత పారాయణ చేస్తున్నారు, ఆ శ్లోకాలు చదువుతుంటే ఎంత ఆనందం ఉండి కాదు. 2 కళ్ళు సరిపోలా. అలా బారులు చేస్తున్నారు పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు. మేము ఎన్ని స్కూల్ పిల్లలు అలా తీసుకొచ్చి రాశారు భగవద్గీత శ్లోకాలు మొత్తం. మేము కూడా తెచ్చుకున్నాము, రాసి పంపించాలి. బట్ రిటర్న్ టు ఉడిపి కదమ్మా, అంతేనా? అవును మామయ్య గారు, ఉడిపినే. ఓకే, యా. నేను 2 అధ్యాయాలు రాశాను. శ్రీకృష్ణ పరమాత్మ మహా నిర్వాణం సమీపిస్తుంది అన్న సమయం ఆయనకు తెలుసు ఎప్పుడు పోవాలో. సాయిబాబా తెలుసు ఎప్పుడు పోవాలో. అది అట్లా అన్నాడు, 96 అన్నాడు, 85కి ఇవన్నీగా మనకు అనవసరం. ఆయన ఎంతకాలం ఉండాలో ఏం చేయాలో ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు కదా. మళ్ళా లేస్తాడా అనుకున్నాం మనం భక్తులుగా. మళ్ళా లేస్తారేమో హాస్పిటల్, తప్పేముంది? మన వాళ్ళు మన 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 బంధువులు హాస్పిటల్ పోతారు అనుకుంటామా? ఎవరైనా అనుకుంటా అటు నుంచి అడే పోతాడు ఎవరైనా అనుకున్నారా? అంటామా? లేదు, చూస్తాడు అనుకుంటాము. కలియుగం కారు మేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న కలియుగం ఎలా ఉంటుందంటే, మన ఎవరు మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. 3 బాణాలు వేస్తే అప్పుడే నాంది ప్రస్తావన కనిపించింది. ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు జిరుముతూ భగవద్గీత ఉదయించింది. ఏముంటుంది ఇందులో? ఏముంటుంది? ఇంత గొప్పగా చెప్తున్నారు. 4 సత్సంగాలు పెట్టి నేను కుదించుకున్నాను. నేను 4 సత్సంగాలు చెప్పి బాబా బర్త్డే విషయాలు పక్కన మధ్యలో ఆపేసా, నాకు తెలుసు. ఇప్పుడు ముచ్చటెచ్చిపోతే మళ్ళీ సంవత్సరం దాకా మనకు రాదు కదా. మళ్ళీ మార్గశిర మాసం ఎప్పుడో. ఏముంది మరి భగవద్గీతలో ఇంత గొప్పగా చెప్తున్నారు? ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదు. నిన్న ఒక టీచర్ పెట్టింది, జీవుడు దేవుడు అంటే ఏంటి అద్భుతంగా చెప్పారు స్వామి పిల్లలకి, చిన్న పిల్లలకి. ఒక జీవుడు ఒక సర్కిల్ దేవుడు అని వేసారట, తర్వాత ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ వేసారట. చిన్న వీడియో చూడండి, 1.5 minute. ఒక లేడీ మూర్తి ఏడో స్థాయిలో మాట్లాడుతుంది. ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదు, ఏది మనిషిని ముక్తి మార్గం వైపు నడిపించగలదో అదే ఉంటుంది అందులో. దట్స్ వై ఇట్ బికమ్ సో పాపులర్. నూనె రాస్తే రోగాలు పోతాయి, దయ్యాలు వదిలిపోతాయని మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మని వాళ్ళని చంపండి అనే ఉన్మాదం ఉండదు. యాల్సీ చదువుతున్నా, కొంచెం కష్టంగా రాశాడు. నన్ను దేవుడిగా ఒప్పుకొని వాడిని నరకంలో వేసి కాలుస్తా అని పైశాచికత్వం ఉండదు భగవద్గీతలో. సరే, భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా, సంసారం నుంచి వెళ్ళిపోతామా? అదే బెటర్ అనుకున్నట్ట. ఇక్కడ 2 పిల్లలు అరుస్తున్నారు, అక్కడ పక్షులు గోలా కాకులు గోలా. ఇదే బెటర్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేట జంగల్ పోయినాడు. మరి భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా? భగవద్గీత విన్న అర్జునుడు అడవులకు పోలా, జంగల్ పోలా. హెడ్ ఇన్ ద ఫారెస్ట్, ఆర్ట్ ఇన్ ద సొసైటీ. హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అని చెప్పేసి తలగా తీసి అడవుల్లో ఉండమని చెప్పలేం. మేము మాకేదో అవకాశం కలిగి మన ఒక 1 రోజు 2 రోజులు అడవుల్లో జంగల్లో ప్రయాణం చేసినాం. భగవద్గీత విన్న అర్జునుడు అడవులు పోలా, గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు.
దట్స్ వై భగవద్గీత కర్తవ్య విముఖుడైన వాడిని కర్తవ్యోన్ముఖుని చేస్తుంది. ధీరుడు అండ్ భీరుడు. ఆ చేతగాదు చవట ఉన్న వాడిని కాలం లేపు వాడి చేతి పని చేపిస్తుంది. ఎస్ ఐ కెన్ డూ దిస్, ఐ కెనాట్ డూ దిస్ అన్నవాడికి ఎస్ ఐ కెన్ డూ దిస్ వాడి నోటితో అనిపిస్తుంది. మరి భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా? నిన్న చెప్పుకున్నాం, ఒక మహనీయుడు రాశారు భగవద్గీత జీవన గీత అని. మరి ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోడ్ చేసిన వాళ్ళే. చాలా మంది ఈ యొక్క భగవద్గీత యశోద మేడం చెప్తుంది, భగవద్గీత మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు బహిరంగంగా ప్రకటించిన వాళ్ళందరూ కోడ్స్ మనం ఇప్పుడు కోడ్ చేస్తుంటారు. నెక్స్ట్, ఇంత ఉన్నతంగా ఉంది గొప్పదన్నారు భగవద్గీత, ప్రపంచంలో మొదటి స్థానం ఉండాలి కదా. మరి అదర్ బుక్స్ ముందు ఉన్నాయని అంటున్నారు. కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువగా ఉండదు సహజం. ఈ సైలెంట్ రెవల్యూషన్ స్వామి అనేది విప్లవాత్మక విద్యా విధానం. ఎక్కడ విప్లవం అంటే మనం ఏదో అనుకుంటాం. ఇక్కడ ప్రచారం, భగవద్గీత ప్రచారం ఇది సైలెంట్ రెవల్యూషన్. ఇప్పుడు కోటి పారాయణం ఉన్నది చెప్పండి, చూడండి ఎంత కోటి ఇళ్లలోకి వెళ్తుంది భగవద్గీత. మన భారతదేశంలో ఉన్న అనైక్యత, మన ప్రజల్లో ఉన్న అనైక్యతను ఆధారంగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళు మహనీయులు మన దేశం మీద ఎన్నో పర్యాలు దండయాత్ర చేసి మనం విధ్వంసం చేసి మన కళ్ళారా చూసుకున్నాం. అవన్నీ హిస్టరీ చెప్తాం, మనం చెప్పుడు కాదు, మేము చదువుకున్నాం హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ ఇప్పుడు హిస్టరీ ఉందో లేదో కూడా తెలియదు మేము. గజనీ మహమ్మద్, గౌరీ మహమ్మద్, షేర్ షా పరిపాలన, ఇవన్నీ మేము చదువుకున్న వాళ్ళే, మీరు చదువుకున్న వాళ్ళే. ఆ విధంగా మనం ఇట్లా చేయలేదు ఇక్కడ ప్రచారం. సాయి సిద్ధాంతముల చేత సున్నిబెట్టి సున్నితంగా అన్నారు స్వామి. హెల్ప్ ఎవర్ అట్నెవర్ నెమ్మది చెప్పాలి. హెల్ప్ ఎవర్ అట్నెవర్ లెవల్ షుడ్ నాట్ సే లైక్ దట్. అది శాంతియుత మార్గం. ఇక్కడ ఇట్స్ సైలెంట్ రెవల్యూషన్. అందుకని ప్రపంచంలో అందరూ కూడా గీతని ఆరాధిస్తున్నారు, ఆచరిస్తున్నారు. సో నౌ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ భగవద్గీత. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ భగవద్గీత. ఇప్పుడు శ్లోకాలు వస్తాయండి. దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 1 or 2 సత్సంగ. చాలా పెద్దది. ద టైటిల్ ఇస్తే అద్భుతంగా ఉంది. భగవద్గీత ఆత్మ విజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం. ఇందా సార్ అన్నట్టుగా గబగా చదువుకుంటూ పోతే ఏం అర్థం కావద్దని పదాలు. నేను 5 పేజీలు చదివాను, నేను 10 పేజీలు రాసుకోవడం లెక్కలు. సో దిస్ ఈస్ ద టైటిల్, విల్ సీ దిస్. ఇందులో శ్లోకాలు వస్తాయండి. ఒక్కొక్కరు ఒక శ్లోకం మాత్రమే చెప్పండి, బుక్ దగ్గర పెట్టుకోండి. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు గాంధీవాన్ని కింద పడేసి యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించాలని చూసినట్లు పారిపోయేవాడు. అవకాశం ఇస్తే కృష్ణ పరమాత్మ పోనీలేదు, రథం మూసేసాడు. లేకపోతే దూకాన్ని పారిపోయేవాడు. ఒక్కసారి మనం కూడా ఆత్మజ్ఞానంతోనో పామరత్వంతోనో మన జీవన కర్తవ్యాన్ని తప్పించుకోగలుగుతుంటాం. అప్పుడు భగవద్గీత మనకు సత్యాన్ని బోధించి మనతో ధర్మాన్ని ఆచరింపజేసి కింద పడిన గాంధీవాన్ని మళ్ళీ అర్జునుడితో సంధింపజేయనట్లు మనల్ని కూడా కర్తవ్య పరాయణం చేస్తుంది. అందుకే భగవద్గీత అనేది ఆత్మ విజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం. అద్భుతమైన టైటిల్ లేదండి, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఈసారి ఎప్పుడన్నా భగవద్గీతని ఫ్లెక్సీ చేసినప్పుడు పక్కన ఇది కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఆత్మ విజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం, అద్భుతమైన టైటిల్. ఇటువంటి భగవద్గీత మనకు సంధ్యాక అన్నారు పూర్వకాలంలో. చదువు నేర్చుకున్న తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఏమి 4 మాటలు తీసుకెళ్తారు. ఏం సార్ 4 మాటలు చెప్పారు మీరు పిల్లర్స్ అన్నారు. అవి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ,
మాతృదేవోభవ పితృదేవోభవ సత్యం వద అది. ధర్మం చర. అది సో అది మనకు సత్య దర్శనం గురించి, ధర్మాచరణ గురించి విశేషంగా ప్రబోధిస్తూ ఉంటుంది. అర్థం కాలేదు. సత్యం అనేది జ్ఞాతవ్యం, అంటే తెలుసుకోవలసింది. మరి ధర్మం అనేది ఆచరణీయం. సత్యాచరణ చేస్తాను, ధర్మం మాట్లాడుతుంటే నడవదు, రివర్స్ చేసినట్టుంది. అంటే నిరంతరము ఆచరించవలసింది ధర్మం, ఆచరణీయం. అదే జ్ఞాతవ్యం, అంటే తెలుసుకోవాల్సింది. నో జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధి విధానం అర్థం కాదు. బోత్ సైడ్స్, ఒక నాణ్యానికి రెండు సైడ్స్ అన్నమాట, ఈ రెండు కూడా. దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాలను తప్పించుకోవాలని చూస్తుంటాం. బాగా స్టడీస్ మన ముసలి తల్లిదండ్రులను, మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలను చూసుకోవడానికి విముఖత చూపిస్తూ వారిని వృద్ధాశ్రమంలో చేర్పించి అదే కర్తవ్యాన్ని చేతులు దులుపుకుంటుంటాం. కానీ ఈ జన్మలో మనం మన కర్తవ్యాలను సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి అవే కర్తవ్యాలను అవే పరిస్థితులు మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అనే అర్థం వచ్చే శ్లోకము భగవద్గీత 9వ అధ్యాయం 2వ శ్లోకం. ఎవరన్నా చదవండి. భగవద్గీత 9వ అధ్యాయం 2వ శ్లోకం. రాజత్యారాజ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇక్కడ వేరే ఉంది. తే త్వం భూంక్త స్వర్గలోకం విశాలం క్షీణనే ఉంది. గిరిజ సాయిరామ్ మమ్మీ గారు, అది 21వ శ్లోకం. ఇక్కడ 9:2 అని రాశాను, నాకు తెలియదు. చదువు. 21. తేతం భుక్త్వా స్వర్గలోకౌ విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకౌ విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. ఆ విశాలమైన స్వర్గలోకాలలో గల భోగాలను అనుభవించిన తర్వాత మరి పుణ్యం అయిపోగానే నువ్వు మళ్ళీ మత్స్యలోకాలు ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా 3 రకాల ధర్మకర్మలు మనకు ఇక్కడ చెప్తాడు, నేరేట్ చేస్తాడు. మనం ప్రతి వాళ్ళం కూడా 3 రకాల ధర్మకర్మలను ఆచరిస్తూ భోగాలను ఆశిస్తూ స్వర్గ మధ్య లోకాల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటావు అన్నారు శ్రీకృష్ణుల వారు. పుణ్యం పెరగగానే స్వర్గలోకానికి, మరి పుణ్యం క్షీణించగానే మధ్యలోకానికి తిరుగుతూ మనలో ఉన్న కామం అనేది అకామం అయ్యేంత వరకు మనం రాకపోకలు సాగిస్తాం. కామము అకామం ఆబెట్టుకోవాలి. ఎప్పుడైతే త్రయీ ధర్మ పరాయణులుగా, అంటే మన దేహ ధర్మము, మన కుటుంబ ధర్మము, మరి మన సంఘ ధర్మానికి చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ త్రయీ ధర్మ. నేరేట్ చేస్తాడు ఏంటి ధర్మాలు కూడా. అప్పుడు ఇంకా అకామం, అప్పుడు ఇక మళ్ళీ భూమి మీదకు నాకు కొత్త వస్త్రం అని ఉంటుంది మా సోదరి. నాకు తిరిగిన వస్త్రం, మా కొత్త వస్త్రం వద్దని ఆవిడ అడుగుతోంది. నాకైతే బాగాలేదు, కొత్త చొక్కా ఏమని అడుగుతున్నాను. 2 చొక్కాలు పంపించింది చాలా అవుతాయి నాకు. చాలా వస్తాయి, ఇంకో 2 కొత్త చొక్కాలు పంపిస్తున్నాను. చొక్కా అంటే దేహం. అప్పుడు ఇక మళ్ళీ భూమి మీదకి నేర్చుకోవడానికి రావాల్సిన అవసరం ఇక ఉండదు. సో వాట్ ఈజ్ దేహ ధర్మము? ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనతో, మన అశాస్త్రీయమైన కర్మాచరణతో దాన్ని పాడు చేసుకోకూడదు. అద్దె ఇల్లు అండి, డబ్బులు కడుతున్నాను, బొక్కలు పెడతాను అంటే యజమాని ఊరుకోరు. పూర్వకాలం ఊరుకున్నాం, ఇప్పుడైతే అసలు ఊరుకోరు. మా పక్కన లెఫ్ట్ సైడ్ అద్దె ఓనర్ లేడు, రెంట్ వాళ్ళే ఉంటారు. పైన కూడా రెంట్ వాళ్ళే ఉంటారు. 1, 2
4 ఓనర్స్, 3 రెంట్, 2 రెంట్ మా దాంట్లో, 3 రెంట్. అద్దెకు తీసుకుని కొంపను ఇష్టం వచ్చిన కొల్లేరులో చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే ప్రకృతి నుంచి అద్దెకు తీసుకుని మన శరీరాన్ని తినకూడని వాడితో మరి తాగకూడని వాడితో నింపేస్తుంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటాడా? నా ఇంటి నీకు ఎలా ఇచ్చానో నువ్వు నాకు అలాగనే అప్పచెప్పకు. మనకు ఆర్గనైజేషన్ మన వాళ్ళు ముందు వాళ్ళు ఇచ్చారు, మనం అలాగ అట్లీస్ట్ అలాగన దానికి మెరుగు పెట్టినా ఇవాళ మన రాబోయే తరానికి అట్లీస్ట్ మెరుగు పెట్టకపోయినా యాక్టివ్ అని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితుల్లో ఉండాలి ఆర్గనైజేషన్ ఫ్యూచర్ జనరేషన్ కి. నా ఇంటి నీకు ఎలా ఇచ్చానో నువ్వు నాకు అలాగనే అప్పచెప్పకపోతే నీ మీద దావా వేస్తాను అని ఇంటి యజమాని బెదిరించినట్లు ప్రకృతి కూడా ఈ బీపీ రూపంలోనో, ఈ షుగర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో, లేకపోతే లివర్ సిరోసిస్ రూపంలో మనకి దావా వేస్తుంది. చాలా మంది మాకు అన్ని తెలుసు అనుకుంటూ ఎవరో చంపిన జంతువులు మేము తింటే తప్పేంటి, మేము స్వయంగా చంపట్లేదు కానీ అతి తెలియగా వాదిస్తుంటారు. ఎవడో వచ్చి మన కొత్త పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే పాడైపోయేది మన కారే కాదు, ఇది కూడా అంతే. ఇది మాకు ప్రాక్టికల్ జరిగింది హైదరాబాద్ మా మేనల్డ్కి. ప్రాక్టికల్ జరిగిందండి. పెట్రోల్ కార్లో డీజిల్ పోసాడండి. ఇక ఆలోచించండి, చాలా ఇబ్బంది అయింది. ప్రకృతి మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక మనం నాగరికత ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయలో మార్చుకోవాలి. దిస్ ఈజ్ దేహధర్మం. నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. తర్వాత 12వ అధ్యాయం 17వ శ్లోకం. యోన హృష్యతి వస్తుంది, రెడీగా ఉండండి ఎవరన్నా. 12-17. యోన హృష్యతి న ద్వేష్టి న శోచితి న కాంక్షతి. అది కుటుంబ ధర్మం ఏంటంటే ఒకనొక తల్లిగా, ఒక తండ్రిగా, ఒకనొక కొడుకుగా ఒకడే. ఇప్పుడు నేనే ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్. భర్తగా చేస్తాను, కొడుకుగా చేస్తాను, ఇంకో రకంగా చేస్తాను, తాతగా చేస్తాను. మీరందరూ కూడా చేస్తూనే ఉన్నారు. ముత్తాతగా చేసిన అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక తల్లిగా, ఒకనొక తండ్రిగా, ఒకనొక కొడుకుగా, ఒకనొక కూతురుగా, ఒకనొక అన్నగా, తమ్ముడిగా, ఇలా మన కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్టు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన సకల కుటుంబ సభ్యుల పట్ల విద్యుక్త ధర్మాలు నెరవేర్చాలి. ఇందాక సత్సంగాల ముందు ఒకరితో ఫోన్లో మాట్లాడినా. ఇన్ని కష్టాలండి బాబు, నాకు ఆశ్చర్యపోయింది. ఆవిడ పడ్డ కష్టాలు, కుంతిదేవి కూడా ఇన్ని కష్టాలు పడిందని అనుకోలే. మొత్తం జీవితం అంతా కష్టాలండి. మరి ఎంత హ్యాపీగా, ఎంత నవ్వుతూ మరి పెద్ద బాధ్యత నిర్వహిస్తోంది ఆవిడ. నేను ఆశ్చర్యపోయినా. ఆవిడ చెప్పిన 3-4 ట్రబుల్స్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. 1 గంట సేపు చెప్పింది, మొత్తం అన్ని చాలా శ్రద్ధగా విన్నా. మళ్ళీ వెనకాల మెసేజ్ పెట్టింది, అంత తోబుట్టులాగా విన్నాను. మరి మీరు చెప్పేది వింటే నేను చెప్పేది ఆయన వింటాడు, నేను చెప్పేది ఆయన వినాలి. నాకు ఖచ్చితంగా వింటాడు, మీరు విన్నా వినపోయినా. నేను చెప్పేది ఆయన వినాలంటే నాకు కండిషన్ పెట్టాడు, మీరు చెప్పేది నన్ను వినమన్నాడు. ఇంకా ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు చెప్పినా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటా మీకంటే. నా పక్కన ఒకరు కూర్చుని శ్రీమూర్తి చాలా బాధపడింది. నాకు అర్థం కాల. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, సిచ్యువేషన్ చెప్పదలుచుకోలేదు. ఎంతగా బాధపడిందంటే అంత ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు అంతగా మనోవ్యత చెందిందా అంటే, ఇంత లోపల దుఃఖాన్ని దాచిపెట్టుకుంది ఆ శ్రీమూర్తి మా ప్రయాణంలో. ఇప్పుడు కాదు, అంతకుముందు ప్రయాణంలో. బరిస్టెడ్ నా ముందు పాపం. అంత దుఃఖంతో షీ పెర్ఫార్మింగ్ హర్ రోల్. సంఘధర్మం మనకున్న దాంట్లో కొంత వాడుకుని మిగతాది సంఘంలో ఇతర సభ్యులతో పంచుకోవాలి. షేరింగ్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ అని పిల్లలకి నేర్పాలి. ఎవడో వస్తే లోపల పోయి తినరా, వాడికి తెలియదు లోపల పోయి తింటాం అని మనమే చెప్తాం. ఆ చాకలి తెచ్చి వాడికి ఇవ్వచ్చుగా, ఏమైంది మైరోగం, నువ్వు లోపల పోయి తినరా, బెడ్రూమ్లో పోయి తిను. వాళ్ళకి దాచుకోవడం దోచుకోవడం తెలియదు, మనమే చెప్తుంటాం ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలో. ఈ 2 కూడా లక్షణాలు ఏ జీవరాశికి లేవట స్వామి చెప్తుంటారు.
దాచుకోవడం, దోచుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, తెల్లారి తినటం. సంఘ నిర్వహణ కోసం ప్రకృతి పరంగా విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ, సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన కనీస ఆధ్యాత్మిక ప్రాపంచిక ధర్మాలు నెరవేర్చాలి. ఇప్పుడు ఆ శ్లోకం చెప్పండి. యోన హృష్యతి నద్వే, అది 12:15. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేని పట్ల కూడా దేశభావం లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేన్ని ఆశించనివాడు, శుభాశుభ కర్మలను త్యజించినవాడు ఆయన భక్తుడు నాకు ప్రియుడు అని ఒకనొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు. డౌట్ ఉంటుంది, అర్జునుడికి డౌట్ వస్తుంది చెప్పని ఈయన చెప్పినట్టు కూడా ఒక్కడి దగ్గర కాదు, చాలా మంది దగ్గర ఉన్నాయి. అంటే ఐఎమ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు అర్జునుడికి. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బావా ఇటునోడు ఇన్ని కండిషన్లు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక్కడు కాదు, చాలా మంది ఉన్నారు. ఐఎమ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్తాడు. ఒకనొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశాడు. ఎంత అద్భుతమైన ఇది ఈ విధంగా చెప్పాలి. చెప్తే నువ్వు ఎవడన్నా చూసినావా, నీకు అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అడుగుతా. అతి తెలివి కదా అర్జున్ మనలాంటి వాడు. ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా దేని పట్ల ఇందాక శ్రీమూర్తి 7 దుఃఖాలు చెప్పిండండి. నా ఆవిడకి నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ వాళ్ళని కోల్పోయింది. ఎంత వ్యధ లేదు, బాధ లేదు. స్పిరిచువల్ జర్నీ చేస్తే 10 మందికి ఆత్మజ్ఞానం పంచుతుందండి. ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా, దేని పట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికి శోకించకుండా, ప్రకృతి మనకు అందించిన వాటిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికి మధ్యలోకానికి మధ్య రాకపోకలు చేయాల. వస్తుపోతుంటే ఈ క్రమంలో క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరేసినట్లు డెత్ ఈజ్ డ్రెస్ లైక్ దట్ మ్యాన్ వేర్స్ అంటారు. క్రిస్మస్ వస్తుంది, ఆమె చెప్తారన్నమాట డెత్ గురించి. ఒకళ్ళు ఏడుస్తుంటే దుఃఖం జీసస్ దాంట్లో తర్వాత వస్తుంది. అప్పుడు స్వామి ఒక మాట చెప్తారు, డెత్ ఈజ్ డ్రెస్ లైక్ దట్ మ్యాన్ వేర్స్. మన ప్రయాణం స్వర్గలోకానికి మధ్యలోకానికి జర్నీ అప్ అండ్ డౌన్ టికెట్స్ అనమాట. సీజన్ టికెట్ కూడా తీసుకోవచ్చు. అలా వస్తూ పోతుంటే క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరేసినట్లు వదిలివేస్తూ మళ్ళీ కొత్త బట్టలు ధరించినట్లు కొత్త జన్మలో కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నాకు వచ్చి కానీ మీకు అవకాశం ఇస్తున్నాను. ఈ 9వ అధ్యాయం 22వ శ్లోకం. అనన్య చింతయంతం. చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. అనగనగా రాగా అతిశయించినట్లు రాగా పోగా ఎప్పటికో ఒకప్పుడు మనలోని కామాలన్నీ కూడా అకామాలే. మంచివాడు పోపు. ఈ జన్మ కాకపోతే వచ్చే అని మనంతా హోప్ కదా. హోప్ లేకపోతే బతకలేము. ఆ హోప్, హెచ్ఓపి, హోప్. వెస్ట్ ఇండీస్ లో క్రికెటర్ పేరు హోప్ అనమాట. మన హోప్ ఉండబట్టి నేను యాత్ర చేసుకొచ్చాను. ఇంటికి రాగలను హోప్ ఉంది. సో ఆ విధంగా అనగనగా రాగా అతిశయించినట్లు రాగా పోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా అకామాలు అయిపోయి పరిశుద్ధం చెందబడతాయి. ఇప్పుడు ఆ శ్లోకం చెప్పండి. అనన్య చింతయంతో. మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. థ్యాంక్ యూ సార్. వేరే ప్రాపంచిక ఆలోచన లేకుండా నిరంతరము తనలో తాను నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారు స్వయంగా వహిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఎవడు ఉన్నాడంటే చాలా మంది చూసుకున్నారు. మనం అంటే మన బాధ్యతలు ఆయన ఎత్తి పెట్టట్లా. అలా ఎవడైతే టోటల్ గా సరెండర్ అయ్యారో వాళ్ళందరి గురించి కూడా చక్కగా మనకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది మనం చేసిన దానికంటే చాలా బాగా చేస్తాడు ఆయన. కానీ మనం అప్పచెప్పాలిగా.
ఇందాక పొద్దున కొటేషన్ రాస్తున్నా సత్సంగం ముందు. మానవతా విలువలైన సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను నేను పోషించుకోవాలి, జీవితం అంతా దానికి అంకితం చేయండి అని స్వామి అంటున్నారు. వేరే ప్రాపంచిక ఆలోచన లేకుండా నిరంతరం తనలో తాను నిమగ్నం అవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగము క్షేమం. యోగం అంటే 1000 రూపాయలు ఇవ్వటం, 1000 రూపాయలు కాపాడటం. చిన్నపిల్లాడికి 1000 రూపాయలు ఇస్తే ఖర్చు వాడికి ఏం తెలుస్తుంది? మనం కాపాడాలి. వాడికి మనం ఒక ఏజ్ చిన్నపిల్లల మీద ఎఫ్డి చేస్తే మనం కూడా సంతకం పెట్టాలి. చిన్నపిల్లలకి వాళ్ళు తెలియదు కదా, బ్యాంక్ గార్డియన్ అన్నమాట. ప్రతి ఒక్క ఖజానాను తెరవటానికి ఒక రహస్యమైన తాళం చేయి ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఒక రహస్యమైన తాళం చేయి ఉంది. నెక్స్ట్ శ్లోకం అండి, 6వ అధ్యాయం 5వ శ్లోకం, ఉద్ధరాత్మానం. ఒకసారి దాంతో కంక్లూడ్ టుడే, ఇప్పుడు కాదు. ఏమిటా తాళం చేవి? అదే మాం. ఆ తాళం చేవి అంటే మాం, అహం. ఇక్కడ మాం అన్నా మనమే, మరి అహం అన్నా మనమే. ఒకటేమో మన అంశాత్మక సంకేతం, మరి ఇంకోటి మన పూర్ణత్వక సంకేతం. రెండు మనమే, మామన్నా అహమన్నా. అంశాత్మలైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ పూర్ణాత్మనే సేవిస్తూ పూర్ణాత్మని ధ్యానిస్తూ ఆత్మ వేళ్ళని చెప్పారు నేను. దాని మీద శాఖలు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, అన్నీ వస్తాయి. దానికి నీళ్ళు సరిగా పోయిపోతే, ఆత్మ సరిగా లేకపోతే మొత్తం చెట్టే వాడిపోతుంది. ఆ విధంగా అంశాత్మలైన మనం స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ పూర్ణాత్మని సేవిస్తూ పూర్ణాత్మని ధ్యానిస్తూ నిష్కామ భావంతో పూర్ణాత్మని చింతిస్తూ ఉంటే, మేము చూసాం ఆయన విధిశేఖర స్వామి ఆయన మంత్రం చెప్పిస్తున్నాడు. ఏం గిరిజ పెదాలు కదులుతున్నాయి చూసావా? ఆయన స్వామి ఆయన ఎందుకు మంత్రాలు చెప్పించాలి? ఆయనే స్వామీజీ కదా, ఆయనకేం మంత్రాలు ఉంటాయి అనుకోవద్దు. పెద్ద ఆయన కూడా చెప్పిస్తుంటాడు, చిన్న ఆయనే కాదు. ప్రతివాడు ఉంటాడండి, సాధనలోనే ఉంటారండి. మనం అనుకుంటాం వాళ్ళు స్వామీజీ అయినా సాధన చేయాల్సిందే. లేకపోతే ఇందాక అన్నట్టు మళ్ళీ టికెట్ అప్ అండ్ డౌన్ టికెట్లే. నిష్కామ భావంతో పూర్ణాత్మని చింతిస్తుంటే మన పూర్ణాత్మే మన యోగక్షేమాలు చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంత పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది. అంటే నెక్స్ట్ శ్లోకానికి నాంది ప్రస్తావన ఇస్తాడు. ఈ యొక్క శ్లోకం చెప్పి, అంటే ఎవడో వచ్చి మన ఉద్ధరించడు, ఎవడు కాడు ఉద్ధరించుకోవాలి. నేను కారులో కూర్చుంటే క్షేత్ర దర్శనం ఎలా అయ్యేది? దిగాలి, కింద దిగాలి, నడవాలి, మెట్లెక్కాలి, దైవ దర్శనం చేసుకుంటే. అంతేగాని కారులో కూర్చుంటే ఎవడు కాడు ఉద్ధరించుకోవాలి. 6వ అధ్యాయం 5వ శ్లోకం ఎవరని చెప్పండి. దిస్ ఇస్ లాస్ట్ ఫర్ టుడే. ఉద్ధరేదాత్మనం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తమను తాము అధోగతి పాలు చేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు, మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు. కనుక మనం చేయవలసిందల్లా నిరంతరము ధ్యాన సాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండడు. కనెక్ట్ అవుతూ ఉండాలి. ఆవిడ బాగా చెప్తుండదు కనెక్ట్ అనే మాట. ఎవరు? సచేతు మేడం. ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలట ఆయనతో. అదొక్కటే మనకు ఉన్న ఒకనొక రాజబాట. మన నారాయణమూర్తి అంటుంటాడు, ఆయన పాదాలు వినవించుకోవాలి. అది ఇంకో రకంగా చెప్పు. కనెక్ట్ అన్నా విన్నవించుకోవాలన్నా ఆయన చెప్పుకోవాలన్నా ఒకటే. తప్పే ఉంది? నేను బయటకు వెళ్తున్నాను, ఒక మాట చెప్పిపోతే తప్పే ఉంది. ఇప్పుడు ఇంట్లో మన కుటుంబ సభ్యులతో మాకంటే దాదాగిరి కావాలంటే ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు వీళ్ళ చెల్లెళ్ళు అందరి ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళతో పాటు సాయిబాబా ఫోటో ఉంది. సో ఆయన కూడా ఫ్యామిలీ మెంబర్ అనుకో. ఇలా నిరంతరం ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్వం అవగతమై మన ఆత్మను ఆవరించిన దుఃఖ దూరం అవుతుంది. మన ఆత్మను ఆవరించిన దుఃఖం దూరం అవుతుంది. ఇక్కడ ఆపుదామండి.
డే ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో కూడా కాకపోవచ్చు. విల్ కంటిన్యూ ట్యూస్డే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఆపానని చెప్తాను. ఉదరే ఆత్మ శ్లోకం మీరు గుర్తు చేస్తే దాన్ని ఐ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓం శాంతి శాంతి శాంతి.